నటుని ఆశ్రయించి ఆహో నటుని ఆశ్రయించి ఆరాధించు ఆరాధించు ధన్యుడవు నీవు ధన్యుడవు ధన్యుడవు నీవు ధన్యుడవు ఓ ఇశ్రాయేలు ఓ ఇశ్రాయేలు మంచిది. ఎల్షదాయి ప్రేయర్ హౌస్ నుండి వచ్చిన దైవజనులు మన మధ్యలో ఉంటున్నారు. కృపనాథమయ్య గారు కొన్ని మాటలు తెలియజేస్తారు. సిరిపెట్టు నుండి కూడా బ్రదర్ డేవిడ్ అన్న గారు వచ్చారు. మీరు తెలిసినట్టు ఓకే, మంచిది. మన మధ్యలో ఉన్న డేవిడ్ అన్న గారు కొన్ని ఆధారకరమైన కుటుంబాన్ని ఉద్దేశించి అక్క గారి గురించి తెలిసినట్టయితే సాక్ష్యం చెప్పండి, కొన్ని ఆధారకరమైన మాటలు చెప్పండి. మన మధ్యలో ఉంటున్నటువంటి అన్నగారు తర్వాత ప్రార్థన చేస్తారు. ఇంకో పాట పాడుకున్న తర్వాత దైవజనులు ఉంటున్నారు. నర్సపల్లి ఎల్షదాయి ప్రార్థన మందిరం నుండి వచ్చిన దైవజనులు కూడా ఉంటూ ఉన్నారు. అయ్యగారు కూడా కొన్ని మాటలు ప్రజలు తెలియజేస్తారు. మొదట డేవిడ్ అన్నగారు. మొదటి చర్చలో రాసిన పత్రిక 4వ అధ్యాయం నేను స్కూల్లో ఉన్నప్పుడు దేవదాసన్న కీలక ఇంటికి ఆయా మామ ఆంటీ ఉండేది. ఆ సమయంలో అంటే 1988 సంవత్సరాల నుండి 2098 సంవత్సరాల వరకు జరిగింది. ఆ సమయంలో ఏదైనా దేవదాసన్న ఇంట్లో మీటింగ్ పెట్టుకున్నప్పుడు ఆంటీ వచ్చేది. చాలా నెమ్మదిగా ఉండేది. అయితే ఏదైనా పని చేసిన మౌనంగా ఆ పనిలో సహకరిస్తుంటుంది. ఏదో ప్రతి శతాబ్దం కూడా ఎక్కువగా పిలవలే ఎన్నో విషయాలు ఆలోచన నేను చూసినటువంటి సమయంలో ఆమె చాలా నెమ్మదిగా ఉంటుందని గమనించాను. తర్వాత తనకు దేవుడు అప్పగించిన పిల్లల్ని చదివించే విషయంలో, తర్వాత వాళ్ళని ఒక స్థాయిలో నిలబెట్టే విషయంలో ఆంటీ తన పాత్ర తన దేవుడి సహాయం ద్వారా నమ్మకంగా నెరవేర్చింది అని నేను నమ్ముతున్నాను. అయితే ప్రభు తన ఇచ్చినటువంటి సమయం సమీపించినప్పుడు ఆంటీని ఒక ప్రత్యేకమైనటువంటి సిలువకు అంటే ఒక కఠినమైనటువంటి పరిస్థితుల గుండా తీసుకెళ్ళడం దేవుడికి ఇష్టం. చివరి తన పిలుపు అందుకునే సమయానికి ముందు హాస్పిటల్ ద్వారా కానీ అనారోగ్యంతో కానీ తర్వాత తను ఎలాంటి మార్గం కూడా వెళ్తూ వచ్చిందో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ తెలిసిన విషయం. ఇంకా ప్రభు ఇచ్చినటువంటి సిలువ భరిస్తూ 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 తన దీనురాలై పడకలో ఎన్నిసార్లు కన్నీరు గార్చిందో. ఆంటీని చాలా చక్కగా చూస్తున్నారు కుటుంబ సభ్యులు, చాలా సంతోషం. అయితే ఎన్ని మార్లు కన్నీరు గార్చిందో ఆంటీ. ఏదో ఒకసారి దేవాలయానికి కష్టం భరించలేను, తను తీసుకోవాలని కూడా ప్రార్థన చేసుకొని ఉంటుంది మనకు. చాలాసార్లు ఈ దేవుడు నడిపించే మార్గం భరించలేక నన్ను తీసుకోవాలని చెప్పేసి ముందుగా అదే మాట మనకు వస్తుంది కదా. ఆ విధంగా ఆంటీ అలాగా దేవుని కూడా అడిగి ఉండొచ్చు అని అనుకుంటున్నాను. ఏది ఏమైనా
హెల్త్ పరంగా ఇంకా పలు సందర్భాలను బట్టి తిరిగిపోతున్న ఆంటీ ఈ శ్రమ చాలు, నేను నీకు మంచి విశ్రాంతి ఇస్తా అని చెప్పేసి దేవుడు చాలా చక్కని స్వరంతో ఇంటికి వచ్చే కుమార్తె అని చెప్పేసి తాను అన్నాడు. ఆంటీ నింపున్నాడు. అయితే పౌలు ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ విధంగా వృత్తి పొందినటువంటి వారి గురించి, భౌతిక దేహాన్ని గురించి కొన్ని తలపులు దైవజనుడైన పౌలు పంచుకుంటూ వచ్చాడు. అవే మరొకసారి జ్ఞాపకం చేసుకొని నిరీక్షణ కలిగి ఉండాలి. చూడండి, నాలుగవ అధ్యాయం 11వ వచనంలో, సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుచున్న వారి గురించి నీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. 4:13 మొదటి దశలోని రాష్ట్ర పత్రిక 4:13. యేసు మృతి పొంది తిరిగి లేచిందని మనం నమ్మినే కదా, అదే ప్రకారం యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకొని బట్టి మేము ప్రభువుల మాటలను బట్టి మీతో చెప్పుకునేది ఏమనగా, ప్రభువు రాకడ వరకు సజీవులమై నిలుచుకున్న మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధి చేరం. ఆర్భాటంతోనూ ప్రధాన దూత శబ్దంతోనూ దేవుడు కూరతోనూ పరలోకం నుండి ప్రభువు దిగివచ్చును. క్రీస్తునందు మృతులైన వారు మొదట లేదు. నిద్రించినటువంటి వారని 2 సార్లు మనం చదువుకున్నాము. క్రీస్తునందు మృతులైనటువంటి వారని చెప్పేసి మనము 26వ వచనంలో చదువుకుంటాం. ఇప్పుడు ఆటి నిద్రిస్తూ ఉంది. ఆ క్షణమే పరదేశంలోకి రాండి. ఇప్పుడు ఎలాగ మృతి పొందింది అంటే క్రీస్తునందు ఉండి మృతి పొందింది. హెల్త్ పరంగా ఆటి పొందుతున్న ఆ వేదన చూడాలని చెప్పేసి దాదాపుగా ఒక 15 రోజుల నుంచి అనుకుంటున్నా. కానీ నాకున్నటువంటి పరిస్థితిని బట్టి చూడలేకపోయాను. ఆ భాగ్యం కోల్పోయాను. నేను ఆటితో మాట్లాడాలా, ఆటిని చూడాలని చెప్పి చాలాసార్లు అయిందండి. అయితే ఆటి క్రీస్తులో ఉండి మృతి పొందింది. ఇది గొప్ప ధన్యత. క్రీస్తులో ఉండి మృతి పొందింది కాబట్టి ప్రశాంతమైనటువంటి ప్రదేశంలో విశ్రాంతి తీసుకుంటుంది. శ్రమలన్నీ మాని. ఇదే మొదటి కొరింథీ రాసిన పత్రికలో పౌలు అంటాడు. చూడండి, ఇంకొక విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం. ఇంకా కొంతసేపు అయితే ఆటిని దేవుడు అప్పగించిన కర్తవ్యం నెరవేర్చుటకు మన్నైన దేహాన్ని మట్టికి అప్పగించుటకు చాలా మంది సిద్ధంగా ఉన్నారు. ఏర్పాట్లు కూడా అక్కడ అవుతున్నాయి. అయితే ఇంకొక విషయం పౌలు అంటున్నాడు. 15వ అధ్యాయం 42వ వచనం చదవండి. బిగ్గరగా 42, 43, 44. మృతుల పునరుత్థానము అలాగే శరీరము క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడును. ధనహీనమైనదిగా విత్తబడి మహిమగలదిగా లేపబడును. బలహీనమైనదిగా విత్తబడి బలమైనదిగా లేపబడును. ప్రకృతి సంబంధమైన శరీరముగా విత్తబడి ఆత్మ సంబంధ శరీరముగా లేపబడును. ప్రకృతి సంబంధమైన శరీరం ఉన్నది కనుక ఆత్మ సంబంధమైన శరీరము కూడా ఉన్నది. ఇప్పుడు మనం చూస్తున్న ఆటి దేహం మట్టే. ఈ దేహానికి ఒక 4 విధాలుగా పొడుస్తూ ఉన్నాడు పౌలు పరిశుద్ధాత్మ ద్వారా. ఇంకెక్కువగా మనం అర్థం చేసుకోవాలంటే, ఒక విత్తనం మనం భూమిలో విత్తినప్పుడు కొన్ని విత్తనాలు 3 రోజులకే మళ్ళీ మొక్కలిస్తాయి, కొన్ని కొంచెం టైం తీసుకుంటున్నాయి. ఏదేమైనా ప్రతి విత్తనము ఆ భూమిలో పడాల్సిందే, అది పూర్తిగా చనిపోవాల్సిందే, చనిపోవాల్సిందే. ఆ దేవుని దయ వల్ల మళ్ళీ నూతన జీవం ఆ రూపాన్ని దాల్చుకొని మళ్ళీ పైపోతుంది. ఈ మర్మాన్ని క్రీస్తునందు మృతి పొందినటువంటి వారు అలాగనే మళ్ళీ లేస్తారని పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ యొక్క భౌతిక కాయాన్ని, ఈ మట్టి దేహాన్ని మట్టికి అప్పగించిన తర్వాత ప్రతి ఒక్కరికి, అంటే క్రీస్తునందు ఇప్పుడు సజీవంగా ఉన్నటువంటి వాళ్ళందరికీ ఆదరణ కలిగే విషయం ఏంటంటే, ఒక 4 విధాలుగా ఆ సందర్భాలను జ్ఞాపకం చేస్తా ఉన్నాడు ఈ దేహాన్ని గురించి.
ఈ దేహం అంతా మొదటిగా 40వ వచనంలో చూడండి, క్షయమైన దేహం. ఇది క్షయమైన దేహం, బలహీనమైన దేహం, ఘనహీనమైనదిగా దేహం, ప్రకృతి సంబంధమైన దేహం. ఇది క్షయమైనది, బలహీనమైనది, ఘనహీనమైనది, ప్రకృతి సంబంధమైనది ఈ దేహం. ఇలాంటి దేహం. విచిత్రం ఏంటంటే మన అందరి దేహాలు కూడా ఇలాంటివి అని మనం తెలుసుకోలేకపోతున్నాం. ఆరోగ్యంగా ఉన్నామని అనుకుంటున్నాం, కానీ మన దేహం ఎలాంటిది అంటే, ఇప్పుడు ఆర్టీ వినట్లేదు మాట, ఇక్కడ ఆ చెవులు పనిచేయట్లేవు. అయితే మన అందరి చెవులు పనిచేస్తున్నాయి కదా. మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, నీ శరీరము నా శరీరము క్షయమైనది, ఘనహీనమైనది, బలహీనమైనది, ప్రకృతి సంబంధమైనది. ఇలాంటి దేహాలు మన దేహాలని ఎప్పుడు మనం మర్చిపోకూడదు. అయితే మనకు నిరీక్షణ కలిగించే మాట ఏంటంటే, ఇది విత్తబడుతుంది అంతే. ఇప్పుడు ఆది దేహము కొంతసేపటికి విత్తడం జరుగుతుంది. ఎప్పుడో ఒకప్పుడు నా దేహం మన దేహం విత్తాల్సిందే. అయితే క్రీస్తునందు ఉన్నటువంటి వారికి మాత్రమే ఈ భాగ్యం. ఏ భాగ్యం? బాగా గమనించండి. క్రీస్తునందు ఎలాగుంటారు? దినదినము క్రీస్తుని కలిగి ఆయన చెప్పిన మాట ప్రకారం జీవిస్తూ ఆయన మనసును ఎరిగి ఆయనలో మనము ఆయన మనలో ఉన్నప్పుడే ఈ భాగ్యము వాళ్ళకు మాత్రమే దేవుడు అనుగ్రహిస్తాడు. క్రీస్తునందు ఎవరైతే లేరో వాళ్ళకి భాగ్యము ఉండదు ఈ లోకం అది పెట్టిన తర్వాత. ఏ భాగ్యం? ఆ భాగ్యం అంటే చూడండి, అక్షయమైన దేహం ఇస్తాడు, మహిమగన్న దేహం ఇస్తాడు, బలమైన దేహం ఇస్తాడు, ఆత్మ సంబంధమైన దేహం ఇస్తాడు, మహిమగన్న దేహం ఇస్తాడు. జీవిస్తున్నటువంటి సమయంలో క్రీస్తుని కలిగినటువంటి వారికి మాత్రమే దేవుడు ఇచ్చేటటువంటి భాగ్యం. ఒకవేళ క్రీస్తు లేకుండా మృతి పొందితే ఇలాంటి భాగ్యం దొరకదు. అది మళ్ళా వేరే విషయాలు మనం ధ్యానించుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఈ భాగ్యం దొరకదు అంతే. కాబట్టి కుటుంబ సభ్యులు మనం అందరం కూడా వాటిని బట్టి మనం ఒక నిరీక్షణ కలిగి ఉండాల్సిన విషయం ఏంటంటే, అనారోగ్యం అనేటటువంటి సెలవు ద్వారా వాటిని సిద్ధపరిచారు. చివరి క్షణాల్లో తను నలిగిన విరిగిన హృదయంతో దేవుని దగ్గర కన్నీరు గార్చిన సందర్భాలు ఎన్నో ఉండుంటాయి. సిద్ధపరిచి దేవుడు పిలుచుకున్నాడు. పరదేశంలో విశ్రాంతి తీసుకుంటుంది. ఈ దేహాన్ని మళ్ళీ దేవుడు లేపుతాడు. ఏ విధంగా లేపుతాడంటే, అక్షయమైనదిగా, బలమైనదిగా, ఘనమైనదిగా, మహిమ కలిగిన శరీరంగా లేపుతాడు. ఆత్మ సంబంధమైన దేహంగా దేవుడు లేపుతాడు. ఆ భాగ్యం ఆశ పొందిందని నేను అనుకుంటున్నాను. కాబట్టి మనము క్రీస్తునందు ఉంటేనే ఈ భాగ్యం పొందుతాం, లేకపోతే ఈ భాగ్యాన్ని కోల్పోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి మనం పరీక్షించుకొని సిద్ధపడతాం. ప్రార్థన చేద్దాం. మా ప్రేమలో మా తండ్రి, మహాగణుడ, మహోన్నతుడ, నిరంతరము శాశ్వతమైన దేవుడు, ఆది అంతం లేని వాడవు, ఏకనిగా ఉన్న వాడవు. దాని ప్రభా నిత్యము ఈ దాసాడు మహిమలో చేర్చబడి తండ్రి తన యాత్ర భూమి మీద ముగించుకొని దాని ప్రభా క్రీస్తులో దాని ప్రభా విశ్వసిస్తూ తన యాత్ర ముగించి దాని ప్రభా దేహం నుంచి ఆత్మ చేర్చబడింది. దాని ప్రభా ఈ దేహం దాని ప్రభా దినము అయ్యా నిర్దిష్టున్న ఈ దేహంలో ఉదయం క్రీస్తులో జీవిస్తూ నూతనమైనటువంటి ఆత్మ పొందబోతుంది. కాబట్టి అయ్యా ఈ దినము ఈ వాక్యం ద్వారా కూడా ఆదరణ కలిగించి ప్రార్థిస్తున్నాం. కానీ కుటుంబానికి బిడ్డలకు ప్రభా మీరు ఆదరణ దయచే ఒక నిరీక్షణ కానీ ప్రభా కోల్పోకుండా సహాయం చేసి ప్రార్థిస్తున్నాం. ప్రభా క్రీస్తు మృతులను తిరిగి లేచిన విధానంగానే ఆయన ఎందుకు ప్రభు నిద్రించిన తిరిగి లేస్తారని తన ప్రభు వాక్య లేఖనాలను బట్టి ఆదరణ కలిగి నిరీక్షణ కలిగి తన జీవిత యాత్రలు కూడా తన ప్రభా ఆ నిరీక్షణలో నీలో చేర్చబడినట్టు చివరి దినం వారికి నాన్న మమ్మల్ని అందరూ బలపరిచి భద్రపరిచి నడిపించమని ముందుల సమయం ప్రియకరంగా చేయమని మా ప్రియరక్షకుడు క్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. సేవకులు దేవుడు అన్నగారిని బట్టి
స్టీవెన్ అన్న గారిని బట్టి ప్రార్థించిన విధానాన్ని బట్టి వందనాలు తెలియజేస్తున్నాం. ఒక సాగరంలో ఉంటున్న ప్రియ కుటుంబాన్ని అక్కగారు అయితే అవి నాకు వరుసకి శివన్ అక్క గారికి ఇష్టమైన పాట స్వచ్ఛంద శ్రీయోని వాసి ఆ పాట పాడుకున్న తర్వాత మన మధ్యలో అన్నగారు కుటుంబం అన్నగారు ఉంటున్నారు. దైవజనుడు కుటుంబాన్ని ఉద్దేశించి మనందరినీ ఉద్దేశించి ఆధారకరమైన మాటలు తెలియజేస్తారు. మొదట స్వచ్ఛంద శ్రీయోని వాసి పెద్ద పాట చందాసి సర్వాధికారి కసూరి పురాసి స్వచ్ఛందాసి యోనోవాసి సర్వాధికారి కసూరి సర్వాధికారి కసూరి పురాసి స్వచ్ఛందాసి యోనోవాసి సర్వాధికారి కసూరి పురాసి స్థిరములపై వెలసే శాశ్వత సంతోషము స్థిరములపై వెలసే లోకము నీతో కొనుపోయెన్ లోకము నీతో కొనుపోయెన్ ఆనందము కలిగే ఆనందము కలిగే స్వచ్ఛందాసి యోనోవాసి సర్వాధికారి కసూరి పురాసి స్వచ్ఛందాసి యోనోవాసి సర్వాధికారి కసూరి పురాసి జలములలో పడి కాటునప్పుడు బలమై ఉండెదను నీ తోడై ఉండెదను జలములలో పడి కాటునప్పుడు బలమై ఉండెదను నీ తోడై
నడచినను జ్వాలలు నిన్ను కాల్చలేవు, జ్వాలలు నిన్ను కాల్చలేవు. స్వచ్ఛంద సియోను వాసి సర్వాధికారి కస్తూరి పుట్టినది మొదలు తల్లియొడిలోన కూర్చుండినది మొదలు గర్భమున పుట్టినది మొదలు తల్లియొడిలోన కూర్చుండినది మొదలు నేను చంద పెట్టుకున్న నాదు ప్రజలారా, నేను చంద పెట్టుకున్న నాదు ప్రజలారా, ముదిమి వచ్చు వరకు నిన్ను, ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకొనువాడను నేనే, ఎత్తుకొనువాడను నేనే. స్వచ్ఛంద సియోను వాసి సర్వాధికారి కస్తూరి పురాసి స్వచ్ఛంద సియోను వాసి సర్వాధికారి కస్తూరి పురాసి వర్తమాన భూతభవి షట్కాల వాసి, వర్తమాన భూతభవి షట్కాల వాసి, అల్ఫా ఓమెగా తానే, అల్ఫా ఓమెగా తానే, ఆద్యంతము మనయేసే, ఆద్యంతము మనయేసే. స్వచ్ఛంద సియోను వాసి సర్వాధికారి కస్తూరి పురాసి స్వచ్ఛంద సియోను వాసి సర్వాధికారి కస్తూరి పురాసి. యోహాను సువార్త
11వ అధ్యాయం. యోహాను సువార్త 11వ అధ్యాయం 26 వచనాలు కలిసి చదువుతాం. అందుకు యేసు, పునరుత్థానమును జీవమును నేనే. నాయందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును. బ్రతికి నాయందు విశ్వాసం ఉంచువాడు ప్రతివాడును ఎన్నటికీ చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావా అని ఆమెను అడిగాను. ప్రార్థన చేస్తా. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, జీవం కలిగిన మా దేవ, మీ ఘనమైన గొప్ప నామాన్ని బట్టి నీకు వందనాలు. ప్రభా, నువ్వేమై ఉన్నావో ఆ సంగతిని గురించి మీ స్నేహితులైన ప్రజలకు, మీరు ప్రేమించిన ప్రజలకు తెలియజేస్తున్నారు. అందును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ వచ్చిన ఈ సమయంలో మీ మాటలు ధ్యానించుతుండగా మీ మెల్లైన స్వరం మాకు వినిపింప చేయండి. ప్రభా, చేరి వచ్చిన మేము ప్రభా, మా గురి ఏమై ఉండాలో మీరు మాకు తెలియజేస్తూ రమ్మని వేడుచున్నాం. నీ మాటలు మట్టి మూసలో 7 మార్లు కరిగింపబడిన వెండి అంతా పవిత్రమైన అతి పవిత్రమైన మాటలే అందు లక్ష్యముంచడానికి సాయం చేయమని వందనములు స్తోత్రములు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామమున అడిగి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు బ్రతికున్న దినాల్లో తాను ఎంతో మందిని రోగులను బాగు చేశాడు, గుడ్డివాళ్లకు కళ్ళిచ్చాడు, చనిపోయిన వారిని కూడా లేపాడు. ఈ కార్యాలన్నీ ప్రభువారు ఎందుకు చేశారంటే రోగులను స్వస్థపరిచిన, గుడ్డివారి కళ్ళిచ్చిన, చనిపోయిన వారిని లేపిన కూడా ఎందుకొరకు అనంటే ప్రభువారు ఇచ్చేటువంటి నిత్య రక్షణను వారు పొందాలనేది ప్రభు యొక్క ఉద్దేశం. వారు అంటే ఎవరైతే మేలు పొందారో వారు కానీ, చనిపోయిన వారిని లేపుట ద్వారా వారి కుటుంబములు, బంధువులు, స్నేహితులు కానీ ప్రభు వైపుకు వారు ప్రభు వైపుకు తిరగాలన్న ఉద్దేశముతోనే ఆ పనులన్నీ చేసినాడు. కనుక ఈ సమయంలో ప్రభువారు లేపిన, మరణంలో నుండి జీవంలోనికి తీసుకొచ్చిన ఒక వ్యక్తిని మనం గురించి ఇప్పుడు చదివినాం. ఆ వ్యక్తి ఎవరు అని అంటే లాజరు. బేతనీయలో ఉన్న లాజరు. ఈ లాజరును యేసుక్రీస్తు ప్రభువారు ఏమని రాయబడిందంటే, లాజరును గురించి, యేసు ప్రభువారిని గురించి రాయబడిన మాట 5వ వచనంలో రాయబడి ఉంది. యేసు మార్తను, ఆమె సహోదరిని
లాజరును ప్రేమించెను అనే మాట మనం చదువుతాం. అంటే లాజరు చనిపోక ముందు దేవుని చేత ఏం చేయబడ్డాడంటే ప్రేమించబడ్డాడు. దేవుని చేత ప్రేమించబడ్డాడు. దేవుని చేత ప్రేమింపబడినటువంటి లాజరు ఇప్పుడు చనిపోయినాడు. ఏమయ్యాడు? చనిపోయినాడు. దేవుని చేత ప్రేమిస్తే, దేవుని చేత ప్రేమింపబడితే వారికి మరణం ఉండదా? అంటే లోకములో మానవుడై పుట్టినటువంటి ప్రతి వ్యక్తికి శారీరకమైనటువంటి మరణం అనేది ఖచ్చితంగా ఉంటది. ఎందుకంటే భక్తుడైనటువంటి దావీదు సొలొమోనుతో మాట్లాడుతూ చివరి తన అవసాన దశలో సొలొమోనుతో మాట్లాడుతూ ఓ మాట అంటాడు. ఏమంటాడంటే, సర్వలోకులు పోవలసిన మార్గములో నేను వెళ్ళుచున్నాను అంటాడు. నేను వెళ్ళుచున్నాను అంటాడు. అంటే సర్వలోకులు అంటే లోకంలో ఉన్న వాళ్ళందరూ కూడా వెళ్ళేటువంటి మార్గం ఉంది. లోకాన్ని విడిచిపెట్టేటువంటి ఒక మార్గం ఉంది. ఆ మార్గం ఏంటి అంటే మరణం. ఆ మార్గం ఏంటి? మరణం. ఈ లోకాన్ని విడిచి వెళ్ళాలంటే ఏమి ఎదుర్కోవాలా? మరణాన్ని ఎదుర్కోవాలి. కాబట్టి లాజరు కూడా మరణాన్ని ఏమైనాడంటే ఎదుర్కొన్నాడు. లోకంలో మరణాన్ని మానవులు ఎదుర్కొనేటువంటి విధానం రకరకాలుగా ఉంటది. మరణాన్ని ఎదుర్కొనేటువంటి విధానం ఎట్లుంటదంటే రకరకాలుగా ఉంటది. కొంతమంది సహజంగా మరణిస్తారు. సహజంగా అంటే వయసు రీత్యా ఎక్కువై వృద్ధాప్యంలోకి వచ్చి మానవునిలో ఉన్న ఆర్గాన్స్ ఏవి కూడా పనిచేయకుండా ఉన్నటువంటి క్రమంలో, వాటి శక్తి తగ్గిపోయినటువంటి క్రమంలో మానవుడు ఏమి ఎదుర్కొంటాడంటే మరణాన్ని ఎదుర్కొంటాడు. దేన్ని ఎదుర్కొంటాడు? మరణాన్ని ఎదుర్కొంటాడు. కొంతమంది మరణాన్ని ఎలా ఎదుర్కొంటారంటే మరణాన్ని యాక్సిడెంట్ రూపంలో ఏం చేస్తారంటే ఎదుర్కొంటారు. అంటే ప్రమాదవశాత్తు మరణాన్ని ఏం చేస్తారు? ఎదుర్కొంటారు. కొన్నిసార్లు ఎలాగంటే స్వయంగా మరణాన్ని ఏం చేస్తారంటే ఎదుర్కొంటారు. మరణాన్ని అంటే వారి ప్రాణాన్ని వాళ్ళు ఏం చేస్తారంటే తీసుకుంటారు. ఈ విధానంలో మరణాన్ని ఏం చేస్తుంటారు? ఎదుర్కొంటారు. అయితే ఇక్కడ లాజరు మరణాన్ని ఎదుర్కొనేటప్పుడు ఎలాగ ఎదుర్కొన్నాడంటే వ్యాధిగ్రస్తుడు ఏమైనాడు? వ్యాధిగ్రస్తుడైనాడు. చూడండి 3వ వచనంలో ఒక మాట మనం చదువుతాం. 11వ అధ్యాయం 3వ వచనంలో అతని అక్క చెల్లెండ్రు ఇదిగో నీవు ప్రేమించువాడు రోగి అయి ఉన్నాడని ఆయన యొద్దకు వర్తమానము పంపిరి. కనుక లాజరు మరణాన్ని ఎదుర్కోవడానికి ముందు ఏమయ్యాడు? రోగి అయి ఉన్నాడు. ఏమై ఉన్నాడు? రోగి అయి ఉన్నాడు. అయితే రోగి అయినటువంటి లాజరు ఇక్కడ రోగి అయి ఉన్న లాజర్ను గురించి యేసు ప్రభు వారి యొద్దకు కబురు పంపించినప్పుడు లాజరు గురించి యేసు ప్రభు వారికి ఏమని వర్తమానం వెళ్ళింది?
నీవు ప్రేమించిన వాడు అంటే దేవుని చేత ప్రేమింపబడిన వారికి కూడా ఏమొచ్చింది? రోగం వచ్చింది, వ్యాధి వచ్చింది. కొన్నిసార్లు మనం ఏమనుకుంటామంటే మనం ఎంత దేవుణ్ణి ప్రేమించామో ఆ ప్రేమించిన దాన్ని బట్టి నేను ఎంత దేవుణ్ణి ప్రేమిస్తే నాకు కూడా దేవుడు ఏం పెట్టాడు? రోగం పెట్టాడు అనుకుంటాను. కానీ దేవుణ్ణి ప్రేమించిన వారికి కూడా ఏమొస్తుంది? వ్యాధి వస్తుంది. ఏమొస్తుంది? వ్యాధి వస్తుంది. ఎందుకు వస్తుంది వ్యాధి అనంటే మానవుడు శరీరముతో ఉన్నంత కాలం శరీరములో ఏముంటది? వ్యాధి ఉంటుంది. వ్యాధి అనేది ఖచ్చితంగా ఏమవుతుంది? వస్తుంది. కనుక లాజరు కూడా శరీరధారే, ఆ శరీరంలో ఉన్నాడు కనుక వ్యాధిగ్రస్తుడైనాడు. వ్యాధిగ్రస్తుడైనటువంటి లాజరు రోగి అయినాడు అని కబురు వచ్చింది. కబురు వచ్చినప్పుడు యేసు ప్రభు వారు ఏం చేశాడంటే అక్కడే తానున్న స్థలంలోనే 2 దినాలు ఉన్నాడు. ఎన్ని దినాలు? 2 దినాలు ఉన్నాడు. తర్వాత తానున్న స్థలం నుండి లాజరు దగ్గరికి వచ్చేసరికి ఎన్ని దినాలు అయింది? 2 దినాలు అయింది. మొత్తం 4 దినాలు అయింది. ఈ 4 దినాల టైంలో ఆయనను అప్పటికే ఆయనను ఏం చేశారు? పాతి పెట్టేశారు. అయితే లాజరు చనిపోయినాడన్న వర్తమానం యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు యేసు ప్రభు వారు ఒక మాట అన్నాడు. ఏమన్నాడు? ఆయన ఈ మాటలు చెప్పిన తర్వాత మన స్నేహితుడైన లాజరు నిద్రించుచున్నాడు, అతనిని మేలుకొలుప వెళ్ళుదాము రండి అని చెప్పాడు. లాజరు ఎవరు అనంటే దేవుని చేత ప్రేమింపబడిన వాడే కాదు, లాజరు దేవునికి ఎవరు? స్నేహితుడు. కనుక ఆ లాజరును లేపడానికి, మృతుల్లో నుండి లేపడానికి వెళదాము ఏంటి రండి అని తన చుట్టూ ఉన్నటువంటి స్నేహితులతో ఏం చేశాడు? శిష్యులతో చెప్పాడు. అప్పుడు ఒక ఆయన అన్నాడు, ఏమనంటే ప్రభాతడు నిద్రించిన ఎడల ఏం చేస్తాడు? ఏమనున్నది? బాగుపడునని అనేది. అప్పుడు యేసు ప్రభు వారు యేసు అతని మరణమును గురించి ఆ మాట చెప్పాను గాని వారు ఆయన నిద్ర విశ్రాంతిని గురించి అనుకున్నారు. అంటే యేసు ప్రభు వారు వాళ్ళకు తెలియజేసినటువంటి మాట ఉద్దేశం ఒకటైతే వాళ్ళు దాన్ని గ్రహించినటువంటి విధానం మరొకటిగా ఉంది. వాళ్ళు దాన్ని గ్రహించిన విధానం ఒకటిగా ఉంది. అయితే యేసు ప్రభు వారి ఉద్దేశం ఏంటి అంటే లాజరు మరణించాడు అన్న సంగతి ఎవరికి తెలుసు? యేసు ప్రభు వారికి తెలుసు. అందుకనే లాజరును మేలుకొలుప వెళదాము రండి అని చెప్పి అన్నాడు. సరే, ఇప్పుడు ఆయన వచ్చాడు, ఇంటికి వచ్చాడు, మరియతో మార్తతో మాట్లాడుతున్నాడు. మార్తతో చెప్పిన మాట ఇది. ఏం మాట? 25వ వచనం. మార్త ఆయనతో అందుకు 25లో అందుకు యేసు పునరుత్థానము జీవము నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును. నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను ఏమవుతాడు? బ్రతుకును అన్నాడు. అంటే పునరుత్థానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోయినా కూడా ఏమవుతాడు? బ్రతుకుతాడు. అంటే ఇప్పుడు లాజరు ఎవరు అనంటే దేవుని యందు ఏముంచిన వాడు? విశ్వాసం ఉంచిన వాడు అని ఎలా చెప్పగలం? దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడు అని ఎలా చెప్పగలం?
దేవుడు చెప్పాడు, మన స్నేహితుడైన ఎవరు? లాజరు. అంటే లాజరుకు దేవునితో ఏముంది? స్నేహం ఉంది. లాజరుకు దేవునితో స్నేహం ఉంది. అంటే దేవునితో సావాసం ఉంది. దేవునితో ఏముంది? సావాసం ఉంది. కనుక దేవునితో సావాసము ఎప్పుడు కలిగి ఉంటామంటే, ఒక వ్యక్తిని మనం విశ్వసించినప్పుడు ఆయనతోని ఏం కలిగి ఉంటాం? సావాసం కలిగి ఉంటాం. విశ్వసించకపోతే ఆయన నుండి ఏమవుతాం? దూరం అవుతాం. ఏమవుతాం? దూరం అవుతాం. కనుక లాజరు దేవుని యందు విశ్వాసం ఉంచినాడు అనేది మనకు ఎలా తెలుస్తుంది అనంటే, అతడు దేవునితో ఏం చేశాడు? సావాసం చేశాడు. ఎవరు దేవునితో సావాసం చేస్తారో వారు పునరుత్థానములో ఏం చేయబడతారు? లేపబడతారు. దేవునితో సావాసం లేనటువంటి వారు పునరుత్థానములో ఏం చేయబడరు? లేపబడరు. కనుక దేవునితో సావాసం కలిగి ఉండాల. కనుక దేవునితో సావాసం అనేది కలిగి ఉంటే ఆ వ్యక్తి మొదట దేవుని యందు విశ్వాసం ఉంచి ఆయనతో కూడా సావాసం కలిగి ఉంటే అంత్యదినమున ఏం చేయబడతారు? లేపబడతారు. ఇక్కడ మార్త అంత్యదినమున లేపబడతాడని నాకు తెలుసు అన్నది. కానీ ప్రభువారు చెప్పిన మాట ఏంటంటే, పునరుత్థానమును జీవమును నేనే, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచువాడు ప్రతివాడు ఎన్నటికి చనిపోడు. నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును అని చెప్పాడు. ఇక్కడికి ఇప్పుడు లాజరు ఇప్పుడు చనిపోయాడు, నా యందు విశ్వాసం ఉంచినాడు కనుక చనిపోయినా కూడా ఏమవుతాడు? బ్రతుకుతాడు అనేది ప్రస్తుతాన్ని గురించి ప్రభువారు చెప్పినటువంటి మాట అది. అయితే ప్రభువారు ఎవరిని లేపుతాడు అనే విషయం ఒక మాట మనం చదువుతాం. చూడండి, యోహాను సువార్త 5వ అధ్యాయం 21వ వచనం. 5వ అధ్యాయం 21వ వచనం. తండ్రి మృతులను ఎలాగో లేపి బ్రతికించును, అలాగే కుమారుడు తనకిష్టం వచ్చిన వారిని ఏం చేస్తాడు? బ్రతికించును అంట. అంటే ఇప్పుడు లాజరును మేల్కొల్పడానికి వచ్చిన యేసు ప్రభు లాజరు ని ఏం చేస్తున్నాడు? ఈ వచనం ప్రకారం ఏం చేస్తున్నాడు? లాజరు ఎవరు? ఆయనకి ఇష్టమైన వాడు. ఏమైన వాడు? ఇష్టమైన వాడు. ఇష్టమైన వాడు గనుకనే అతన్ని లేపడానికి, మేల్కొల్పడానికి ఏమైనాడు? వచ్చినటువంటి వాడు. కనుక ఎవరు దేవునికి ఇష్టమైన వారుగా ఉంటారో వారిని దేవుడు ఏం చేస్తాడు? లేపుతాడు. తిరిగి ఏం చేస్తాడు? లేపుతాడు, బ్రతికిస్తాడు, తిరిగి బ్రతికిస్తాడు. కనుక నువ్వు దేవునికి ఇష్టమా లేదా అనేది మనల్ని మనం ఏం చేయాలా? పరీక్షించుకోవాలి. ఎవరు దేవునికి ఇష్టం? ఎవరు దేవునికి ఇష్టం? ఎవరు దేవునికి ఇష్టం? మొట్టమొదటిది ఎవరు దేవునికి ఇష్టం అంటే, మార్క్స్ వార్తలో ఓ మాట మనం చదువుతాం. మార్క్స్ వార్త
మార్క్స్ వార్త 1వ అధ్యాయం 1వ అధ్యాయం 40వ వచనం. ఒక కుష్ఠరోగి ఆయన ఎదుటకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయమనెను అనే మాట మనం ఇక్కడ చూస్తున్నాం. అప్పుడు యేసు ప్రభు వారు అన్నాడు 41లో, ఆయన కనికరపడి చేయి చాపి వాని ముట్టి నాకు ఇష్టమే నీవు శుద్ధుడవు కమ్మని వానితో చెప్పాను. ఇక్కడ ఒక వ్యక్తిని మనం చూస్తున్నాం. ఆ వ్యక్తి ప్రభువుని అడిగినాడు ఏమని, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయమని. అంటే ఆ వ్యక్తి నన్ను శుద్ధినిగా చేయమని చెప్పినప్పుడు ఆ వ్యక్తి తన్ను తాను ఏమని ఎరిగినాడు, తాను శుద్ధుడు కాడు అనే విషయం తాను ఎరుగును. తాను శుద్ధుడు కాడు అనే విషయం తాను ఎరుగును. అందుకనే ఏమన్నాడంటే నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయము అన్నాడు. అంటే ఆ దినాల్లో ఈ వ్యక్తి కుష్ఠరోగి. ఆ దినాల్లో కుష్ఠరోగము పాపము వలన వచ్చేది అని ఏం చేసేవారు, ఎంచేవారు. అందుకనే ఆ వ్యక్తులను ఎక్కడంటే ఊరికి వెలుపల ఉంచేవారు. కనుక అట్లాంటి స్థితిలో ఉన్నటువంటి ఆ వ్యక్తి తన మనస్సాక్షి తనను ఒప్పించింది ఏమని, నేను శుద్ధుడను కాను అన్న సంగతి ఒప్పించింది. కనుకనే నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయి. ప్రతి ఒక్కరిలో ఒక మనస్సాక్షి ఉంది. ప్రతి ఒక్కరికి ఏముంది, మనస్సాక్షి ఉంది. ఆ మనస్సాక్షి మనతో ఏం చేస్తుంది, మాట్లాడుతుంది. ఏమని మాట్లాడుతుందంటే మనం చేసే పనులని గురించి మాట్లాడుతుంది, మనం చేసే క్రియల గురించి మాట్లాడుతుంది, మనం మాట్లాడే మాటల గురించి మాట్లాడుతుంది. అన్నిటి గురించి ఆ మనస్సాక్షి ఏం చేస్తుంది, మాట్లాడుతుంది. ఏమని మాట్లాడుతుంది అంటే మనము శుద్ధులమా కాదా అనే విషయం మనస్సాక్షి ఏం చేస్తుంది, తెలియజేస్తుంది. కనుక ఆ వ్యక్తికి తన జీవితాన్ని గురించి కూడా, తన కలిగి ఉన్న రోగాన్ని గురించి కూడా ఏం చేసిందంటే ఆ మనస్సాక్షి ద్వారా ఏం చేయబడ్డాడు, ఒప్పింపబడ్డాడు. నేను శుద్ధుడాను కాదు అని ఒప్పింపబడ్డాడు. ఒప్పింపబడినటువంటి ఆ వ్యక్తి ఏమన్నాడంటే నీకు ఇష్టమైతే నన్ను ఏంటి శుద్ధునిగా చేయమన్నాడు. అప్పుడు యేసు ప్రభు వారు అన్నాడు, ఏమన్నాడు, నాకు ఇష్టమే అన్నాడు. అంటే ఎవరి ఇష్టం అంటే అంతరంగములో శుద్ధిని కోరువాడు, పరిశుద్ధతను కోరువాడిని దేవుడు ఇష్టపడతాడు. దేవుడు ఏం చేస్తాడు, ఇష్టపడతాడు. కనుక దేవుని వాక్యంలో ఉంది, దావీదు అంటాడు, నీవు అంతరంగములో సత్యమును కోరుచున్నావు అంటాడు. కాబట్టి అంతరంగములో శుద్ధత, పరిశుద్ధత కోరువాడిని దేవుడు ఏం చేస్తాడు, ఇష్టపడతాడు. కనుక ఆ వ్యక్తినితో దేవుడు ఏమన్నాడంటే నాకిష్టమే అన్నాడు. రెండవది తను, అందుకే దేవుని వాక్యంలో ఒక మాట మనం చదువుతాం చూడండి. తిమోతికి రాసిన పత్రిక, తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయం మొదటి తిమోతి 2వ అధ్యాయం 4వ వచనం అందరం చదువుతాం చూడండి. 2వ అధ్యాయం 4వ వచనం.
ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము కలిగిన వారై ఉండవలెనని ఇచ్చయించుచున్నాడు, కోరుకుంటున్నాడు దేవుడు. దేవునికి ఇష్టమైన పని ఏంటంటే మనుషులందరూ కూడా, లోకంలో మనుషుడు విభాగింపబడ్డాడు. మనుషుడు ఏం చేయబడ్డాడు? విభాగింపబడ్డాడు. అందుకే ఆ మాట ఉపయోగించాడు. ఏమని? మనుషులందరూ అన్నాడు. ఎట్లా విభాగింపబడ్డాడు? రంగును బట్టి విభాగింపబడ్డాడు, విభజింపబడ్డాడు. హోదాను బట్టి విభజింపబడ్డాడు, కులాన్ని బట్టి విభజింపబడ్డాడు, రకరకాలైనటువంటి విషయాలను బట్టి ఏం చేయబడ్డాడంటే విభజింపబడ్డాడు. అలా విభజింపబడిన మనుషులందరూ ఏం కావాలా? రక్షణ పొందాలి. వారు అందరూ కూడా ఏంటంటే సత్యమును గూర్చిన ఏం కలిగి ఉండాలా? అనుభవ జ్ఞానం కలిగి ఉండాలనేది అది దేవుని కోరిక. అందుకే ఆ కుష్ఠరోగి అడిగిన నీకు ఇష్టమైతే అన్నప్పుడు వాడు అడిగింది ఏంటి? అంతరంగములో సత్యం, అంతరంగములో పరిశుద్ధత కోరుకున్నాడు. కాబట్టి ఏమన్నాడంటే నాకు ఇష్టమే అని చెప్పాడు. ఈరోజు ఇక్కడ నిలిచిన వారిలలో ఎవరైనా ఇంకా అది లేకపోతే ఈరోజు అది కలగజేయడానికి, నీతో స్నేహం చేయడానికి యేసు ప్రభు వారు ఎట్లున్నాడంటే సిద్ధముగా ఉన్నాడు. లాజరు యేసు ప్రభు వారితో ఏం చేశాడు? స్నేహము చేశాడు. ఆ స్నేహాన్ని బట్టి మన స్నేహితుడైన లాజరు నిద్రించుచున్నాడు. అతన్ని ఏం చేద్దాం? మేలు కొల్పుదాం, రండి అని చెప్పి వచ్చారు. ఆయన వచ్చినటువంటి వాడు ఇక్కడికి నాడు సువర్ణ ఆంటీ గారు, అక్క గారు, తాను దేవునితో సావాసం చేసి దేవునితో సావాసం కలిగినట్లయితే తాను కూడా ఏమవుతుంది? ఇప్పుడు ఏమవుతుంది? ఒక దినం ఏం చేయబడుతుంది? లేపబడుతుంది. ఒక దినం లేపబడుతుంది. ఆ లేపబడిన ఆమెను మనం అందరం చూడాలంటే మనం కూడా దేవుని యందు విశ్వాసం ఉంచి ఆయనతో ఏం చేయాలా? సహవాసం చేయాలి. ఆయనతో సహవాసం చేయాలి. ఆయనతో సహవాసం చేయడం అంటే ఆయనతోని, ఆయన వాక్యంతోని, ఆయన ప్రజలతోని ఏం చేయడం? సహవాసం చేయడం. అలా సహవాసం చేస్తే ఒక దినమున లేపబడిన సువర్ణక్క గారిని మనం కూడా ఏం చేస్తాం? చూస్తాం. ఆమెను కూడా ఏం చేయగలుగుతాం? చూడగలుగుతాం. కనుక అందుకే యేసు ప్రభు వారు ఏంటంటే ఆ లాజరును ప్రస్తుతం లేపేటటువంటి విషయంలో ఆ మాట చెప్పినాడు. ఏమనంటే నేనే పునరుత్థానమును జీవమును నేనే. అంటే మరి మార్తేమో ఎప్పుడో అంత్యదినాన ఆయన లేపుతాడా అనే ఉద్దేశంతో అంత్యదినమున లేపుతాడని నేను ఎరుగుదును అన్నది. అయితే ఆయన చెప్పినది దేని గురించి? ప్రస్తుతం ఆ సమయాన్ని గురించి ఆయన చెప్పాడు. నాయందు విశ్వాసం ఉంచిన వాడు ఏంటి అంటే పైన 25వ వచనంలో పునరుత్థానమును జీవమును నేనే, నాయందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును. కనుక ఒక దినం సహోదరి సువర్ణక్క గారు తాను దేవుని యందు విశ్వాసం ఉంచినప్పుడు తాను కూడా ఏం చేయబడుతుంది? తాను కూడా
ఇందాక సోదరుడు ఒక మాట జ్ఞాపకం చేసినాడు, ఎట్లా బ్రతికింపబడుతుంది అని అంటే కొరింథీ 15లో చెప్పబడిన మాట ఏంటంటే, క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడుతుంది. కనుక అది అన్నమాట. కనుక ఆ రీతిగా పునరుత్థానంలో లేపబడేటువంటి దినము కొరకు మనమందరం ఏం కావాలా? ఎదురు చూడాలి. ఎదురు ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేసుకుందాము. పరలోకమందున తండ్రి, ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ దాసు గారి లోకంలో తీసుకున్నారు, జీవితశేషం ఈ సన్నిధిలో గడిపే బాధ్యత మీరు అనుగ్రహించారు. మీకు స్తోత్రం. కలిగించిన బిడ్డల బడి స్తోత్రం. ఇవాళ ప్రభా మరి తన భౌతిక దగ్గర ఈ వాక్యం వ్యక్తింపజేసే బాధ్యత ఇచ్చారు. మీకు స్తోత్రాలు. ప్రవాసంలో 24 విషయాలు జీవం మీరే సెలవిస్తూ ఇచ్చారు. మీది విశ్వాసిస్తూ వాడు చనిపోయినాడు, బతుకుతాడు. బతికి మీది విశ్వాసం ఎండకి చనిపోడన్నారు. నాదుడు మీకు ప్రియమేవాడుగా స్నేహితుడిగా ఉన్న వ్యక్తి చనిపోయినప్పటికీ ప్రభా మరి బ్రతికేవాడుగా ఉంటున్నాడు. అతను బట్టి స్తోత్రాలు. మీకు ఇష్టడుగా ఉన్నందుకు కూడా స్తోత్రాలు. ప్రభా ఎంతమంది అయితే తమ పాపములు ఒప్పుకోవడానికి ఇష్టపడతారో వారే మీకు ఇష్టలు కానీ మీరు సెలవించిన మాటలు కూడా స్తోత్రాలు. ఎంతమంది అయితే దైవవాక్యం విన్నారు ప్రభా, మరి తమ పాపములు ఒప్పుకోవడానికి ఇష్టపడుతున్నారు, తాము పాపలను గుర్తిస్తుంటున్నారు, వారందరినీ ప్రేమించేదేవా జ్ఞాపకం చేసి రక్షించండి. కానీ ముందున్నటువంటి కార్యక్రమాలు మీరు సిద్ధపరచండి ప్రభా. మరి కుమార్తెల వారిని ప్రభావ మీరు ఆదరించండి, సహాయం రావాల్సిన తీసుకురండి. కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ప్రభువైన యేసు నామమున ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. చెప్పిన మాటలు అందరికీ అర్థమయ్యే విధంగా అనుభవంతో కూడి ఆత్మీయతతో కూడి వాక్యాన్ని అందించిన కృపణదం అన్నగారికి, సేవకులకు ప్రత్యేకంగా కుటుంబ పక్షాన ఇక్కడ ఒక నడుపుతున్నటువంటి ఒక సేవకునిగా వందనాలు తెలియజేస్తున్నాను. ప్రార్థించిన రాజన్న గారికి కూడా వందనాలు. పరమ జీవం అని ఒక పల్లవి చరణం పాడుకున్న తర్వాత మన మధ్యలో అక్కగారు ఇప్పుడు ప్రజెంట్ గా వెళ్ళే చర్చి సేవకులు ఉంటూ ఉన్నారు. ప్రగతి నగర్ అన్నగారు, పేర్లు నాకు తెలియదు, ఎలియాజర్ అన్నగారు ఉంటూ ఉన్నారు. కొన్ని మాటలు అక్కను ఉద్దేశించి ఆదరణకరమైన మాటలు వాక్యాలు కూడా అందిస్తారు. ఇక మనం తొందరలో వెళ్ళడానికి ముందుకు సాగుతూ ఉన్నాం కాబట్టి టైం బ్యాలెన్స్ చేసుకుందాం. ఒకరే గంట సేపు మాట్లాడుతూ ఒకరే మాట్లాడతారు. ఆ గంటలో 2-3 మాట్లాడుతూ ఒక్కొక్క సేవకుని ద్వారా ఒక్కొక్క ఆత్మీయ సత్యాన్ని దేవుడు కుటుంబాన్ని ఉద్దేశించి బలపరుస్తారు. కాబట్టి ఆ విధంగా మనము పరమ జీవము నాకు నీవు తిరిగి లేచిన పల్లవి చరణం మాడుకున్నాం. తర్వాత దైవజనులు అన్నగారు ఎలియాజర్ అన్నగారు కుటుంబాన్ని ఇక్కడ చేరువచ్చిన బిడ్డలను ఉద్దేశించి ఆదరణకరమైన మాటలు తెలియజేస్తారు. నడిపించును మరల వచ్చి యేసుని పోవును, నిరంతరము నడిపించును మరల వచ్చి యేసుని పోవును. యేసు చాలును, యేసు చాలును, ఏ సమయమైన యేసుకైనా నా జీవితములో యేసు చాలును. నరులెల్లరూ నన్ను విడచినను, శరీరము కుళ్ళి కృషించినను, నరులెల్లరూ నన్ను విడచినను, శరీరము కుళ్ళి కృషించినను, హరించిన ఐశ్వర్యము విరోధి వలె నన్ను విడచినను, హరించిన ఐశ్వర్యము విరోధి వలె నన్ను విడచినను.
కీర్తనలు 116 వచ్చారు. కీర్తన 116 అధ్యాయంలో యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి మన ప్రియ సహోదరి దాసులతో చెప్పిన మాటలు బట్టి ప్రభుని అంగీకరించాలి. ప్రభుని అంగీకరించాలి. ప్రభు మాటకు వివేక చూపించాలి. అంతేకాదు మా దగ్గర ఉంటున్నప్పుడు తను ఒక చేతులు చూసినప్పుడు తను ఎప్పుడు నవ్వుతూనే ఉంటుంది, సంతోషంగా ఉంటుంది. ఎవరిలో సంతోషం ఉంటుందంటే ఎవరైతే ప్రభు యేసుక్రీస్తు వారిని రక్షణగా అంగీకరిస్తారో వాళ్ళ హృదయాల్లో సంతోషం ఉంటుంది. ఎప్పుడు ముఖాల్లో వాళ్ళు చూస్తే చెప్పచ్చు వీళ్ళు దేవుని బిడ్డలా కాదా కదా. ఎందుకంటే దేవుని యొక్క సంతోషం వారి ముఖాల్లో కనిపిస్తుంది. కనుక మన జీవితాల్లో మన తీసుకోవద్దు వారు నేర్చుకునే విషయాలు ఏంటంటే ఆమె సంతోషంతో ఉన్నది కారణం అంటే ప్రభు యేసుక్రీస్తు వారి దగ్గర తన పాపాలు తన జీవితంలో దేవుని యొక్క కుమార్తెగా చేయబడింది. అందుకనే తన జీవితంలో దేవుని యొక్క ప్రేమ కలిగింది. కనుక తన యొక్క జీవితంలో మనం చూసినప్పుడు దేవుని వాక్యాన్ని భక్తుల మరణము ఆయన దృష్టికి. కనుక మన ప్రియ సోదరి యొక్క మరణము ఎడబాటు కుటుంబ సభ్యులకి దుఃఖమే. కుటుంబ సభ్యులకి స్థానిక సంఘానికి కూడా ఏంటంటే ఆమె యొక్క జీవితం ద్వారా కొంత దుఃఖము బాధ ఉంటుంది. కామన్గా ఉండేది లేదు ఏడవద్దు అన్నట్టు ఏమి చాలామంది అంటారు ఏడవకూడదు మన నవ్వుతుంటారంటే అదంతా ఈజీ ఏమి. సొంతోడు వెళ్ళిపోతే అప్పుడు తెలుస్తుంది వాళ్ళకి. మన సొంత కుటుంబ సభ్యులు వెళ్ళిపోతే మనం విడిచిపెళ్ళు వారి దుఃఖం అన్నది ఏంటో తెలుస్తుంది. కాబట్టి మన దేవుని యొక్క కుటుంబంగా కూడా కొంచెం బాగున్నప్పటికీ మన నిరీక్షణ ఏంటంటే ఒక దినం తను తిరిగి వేస్తారు. అది నిరీక్షణ. ఆ శుభప్రదము నిరీక్షణతోనే మనం కొనసాగుతున్నాం. ఈ లోకంలో మనం కూడా అదే దాన్ని వెళ్ళిపోవాలంట. దావీదు చెప్పాడు కదా, లోకం వెళ్ళిపోవలసిన మార్గంలో నేను కూడా వెళ్తున్నాను. కుమారుడు వెళ్తున్నాడు, సొలొమోనా నేను వెళ్ళిపోతున్నా. నా తర్వాత నువ్వు నా మార్గాల్లో నడువు, నా మార్గాన్ని అనుసరించు. మన ప్రియసోదరి తన కుటుంబ సభ్యులకు కానీ స్థానిక సంఘానికి కానీ ఏం చెప్తుందంటే నేను వెళ్ళిపోయాను, నా మార్గంలో మీరు కూడా వస్తారు వదినం. కాబట్టి నేను నడిచిన మార్గంలో మీరు కూడా తన జీవితంలో దేవుని ప్రేమించి దేవుని ఇంటికి వచ్చి ఆరాధన చేసి దేవుని ప్రార్థనలో జీవితంలో తన కూడా భావిస్తున్నారే దేవుని తన సాక్ష్యాన్ని కాపాడుకుంటూ వచ్చింది. ఆ రీతిగా మన జీవితాల్లో మనం చూసినప్పుడు మన సాక్ష్యం కాపాడుకోవాలి. మన సాక్ష్యం దేవుని కొరకు ఈ సాక్ష్యం మా సాక్ష్యం ఎట్లా మనం ఎట్లా జీవిస్తున్నాం ప్రభు కొరకు. మనం దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన మార్గాల్లో నడుస్తూ ఆయన కొరకు జీవించే వారు ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఆయన రాకడ కొరకు ఎదురు చూడాలని. ఎందుకంటే ఆయన త్వరగా రాబోతున్నారు. సమయం లేదు, సమయం అయిపోయింది. ఎప్పుడు వస్తాడు ఆయన ఎవరికి తెలియదు. ఆయన రాకడ గురించి ఎప్పుడు ఎక్కడ రాయలేదు. ఆయన ఎప్పుడు వస్తాడు తండ్రి కూడా ఎరుగుడని చెప్తున్నాడు. ఈవెన్ వాళ్ళని గుర్తించండి ఈ సత్యాన్ని. మరి మన దేశంలో యొక్క చేతులు తన ఈ లోకయాత్ర ముగించుకుని వెళ్ళిపోయిన సందర్భంలో దేవుడు మనతో తిరిగి జ్ఞాపకం చేస్తారు. ఎందుకంటే మర్చిపోతాం. మనం ఏమవుతాం, మర్చిపోయేవాళ్ళం. కాబట్టి దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇటువంటి సందర్భాల ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేసి నేను కూడా దేవుని యందు ఉండి ఆయన కొరకు జీవించి నా యాత్ర కూడా నేను ముగించాను. కాబట్టి ఒక దినం ఎప్పుడో ఉందని మనకు తెలుస్తుందా? తెలిస్తే ఇప్పుడు ఇంకే ఏడుస్తాం కదా. కాబట్టి ఈ విషయం ఎవరికి కాబట్టి దేవుని బిడ్డగా ఆయన కొరకు జీవిస్తాం. మరి ఆయన అన్ని భయభక్తులు కలిగి ఆయన మార్గాలు నడుస్తూ ఆయన ఆపటి కొరకు ఎదురు చూస్తూ ఒక దినం కూడా నేను కూడా ఆయనతో కూడా ఉంటా అనే నిరీక్షణ కలిగి మన జీవితాన్ని కొనసాగించాలని ప్రభు మనకి తిరిగి జ్ఞాపకం చేస్తున్నారు. ఆ రీతిగా ఇంకొంచెం మాట ప్రార్థన
ప్రార్థన చేస్తాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నమ్మకమైన దేవా, ఈ దాసురాలు పూర్ణతను బట్టి మీకు వందనాలు. దయగలిగిన తండ్రి, ప్రభా తను భూమి మీద జన్మించినది మొదలు ప్రభా మీ కాపుదల, భద్రత, మీ కృపాక్షేమములు ఇచ్చి ప్రభా అనేక పరిస్థితుల్లో మీరు తనకు తోడుగా ఉండి నడిపిస్తూ, ధైర్యపరుస్తూ, ఆదరిస్తూ, బలపరుస్తూ వచ్చిన విధానముకై వందనాలు. దయగలిగిన తండ్రి, మీ చిత్తమైంది ప్రభా, మీరు మహిమలోనికి పిలుచుకున్నారు మీతో ఉండటానికి ప్రభా. అందుకే మీకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాం. దయగలిగిన తండ్రి ప్రభా, తన యొక్క భౌతిక దేహాన్ని ఆధారం చేసుకొని ప్రభా మీ నామములో చెప్పబడిన నీ మాటలను బట్టి మీకు వందనాలు. దీవించి ఆశీర్వదించండి, కుటుంబాన్ని ఆదరించండి, ధైర్యపరచండి. దయగలిగిన తండ్రి ప్రభా, పిల్లలు వారి మనవ సంతానం అంతటిని కూడా ప్రభా మీరు జ్ఞాపకం చేసుకోనండి ప్రభా. ఒకరి తల్లి వారిని ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని ఆదరించేదని అన్నారు. నా అంతమంది రంగమంది విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణములకు నెమ్మది కలుగు చేస్తున్నదని మీరు ఇచ్చే ఆదరణ ఎంతో గొప్పది. దేవాట్ల కుటుంబాన్ని ఆదరించి ధైర్యపరచండి. భూస్థాపన కార్యక్రమం అంతట్లో కూడా మీరే తోడుగా ఉండమని ప్రార్థిస్తూ వందనములు చెల్లిస్తూ యేసు ప్రభు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. బైబిల్ ఫాలో పడదాం. శ్రేష్టం గ్రంథంలో చూచిన ఆదరణ ఉన్నది, సుఖదుఖములో వాగ్దానమున్నది. విశ్వాసముంచి ధ్యానించుడి. శ్రేష్టం గ్రంథంలో చూచిన ఆదరణ ఉన్నది, సుఖదుఖములో వాగ్దానమున్నది. విశ్వాసముంచి ధ్యానించుడి. మంచిది. అక్కగారి గురించి కుటుంబీకులు ఇప్పుడైతే చెప్పలేదు నాకు తెలిసి, ఎందుకంటే బాధలో ఉన్నారు. అన్న వాక్యం చెప్పిన తర్వాత సాక్ష్యాలు చెప్తాను. ఒక సాక్ష్యం చెప్పినట్టు మళ్ళీ వాక్యం చెప్తారు. అందరికి అవకాశం ఇద్దాం. అందరం సేవకులము, దేవుని పిల్లలము. ఎవరైనా అక్కగారిని ఉద్దేశించి అమ్మలు, ఎవరైనా పెద్దవాళ్ళు సాక్ష్యం చెప్పాలనుకుంటే అక్కగారితో పరిచయం ఉన్న వాళ్ళు ఉంటే ఒక 3 నుంచి 5 నిమిషాలు సాక్ష్యాలు పంచుకోనండి దేవుని బిడ్డలుగా. తర్వాత మన మధ్యలో ఉన్న దైవ సేవకులు వాక్యాన్ని అందిస్తారు. చూసాను అయితే సువర్ణ ఒక రకంగా స్నేహితురాలు, మరి ఒక రకంగా బంధువులు. అయితే కొన్ని ఏంటి అనమాట ఉన్నప్పుడు ఎన్నో కష్టాలు పడ్డాను. భర్త సరైనోడు లేక మరి పట్టణ షాప్లో పనిచేస్తూ మరి మేనమామ ఇంట్లో ఉండి, జోసఫ్ అంకుల్ వాళ్ళ ఇంట్లో ఉండి ఇంత రాత్రి వచ్చి పిల్లలను పోషించుకుంటూ భర్త ఎంతో టర్మేవాడు. తాగి తన కుటుంబాన్ని చెల్లచెల్లి చేసేవాడు. అయినా కూడా దేవుడు ఏ విధంగా మనల్ని కాపాడిందో ఆమె ఒక నిరీక్షణ కలదై మరి ఎప్పుడు ఎన్ని బాధలు ఇచ్చినా కానీ ఎక్కడ చర్చి ఉంటే అక్కడికి వెళ్ళిపోయేది. మన స్వర్ణ మరి ఏ చర్చికైనా వెళ్తాం అంటే ఎక్కడైనా పర్వాలేదు పద్మ, మనకు కావాల్సింది ఆత్మీయత. ఒక విశ్రాంతి దినంలో మనం దేవుడు ఇంక కాపాడిండు కదా, మరి నేను ఎక్కడ చర్చికైనా వెళ్తాను. నేను అనేదాన్ని ఎప్పుడు, అవును సువర్ణ నీ దగ్గర మంచి గుణం ఉంది, మరి ఎప్పుడైనా వెళ్ళినా ఎవరైనా కానీ వచ్చినా కూడా తనలో ఉన్న ఇంత అన్నం ముందైనా కానీ పెట్టేది, ఆదరించేది, ప్రేమించేది, ఎంతో సంతోషంగా ఉంటుంది. ఎందుకంటే మనం దేవుని కృప నుండి కాపాడిన వారమై ఒక నిరీక్షణతోని, ఆధారంతో
మరి దేవుని మనం కలిగినందుకు ఆ బిడ్డలను సురక్షితంగా కాపాడుకొని మరి కోడి రెక్కల కింద ఎట్లా భద్రపరచున్న తన పిల్లలను మరి తనను కూడా దేవుడు ఆ విధంగానే భద్రపరిచి ఆ విధంగా తన జీవిత గమ్యంలో అనుక్షణం వడదొడుకులు అంటే మరి ఆయన పనిచేసిన సేటు కూడా అనేవాడు అమ్మ बहुत मुसीबत है సువర్ణ అచ్చ కామ్ కర్తే మార్వాడి వాళ్ళు గార్డెన్ వరాలని అమెరికా పెట్టి ఉండేది. అయితే ఈమె నుంచి నేను కూడా బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్లో జాబ్ చేశాను. ఆ షాప్కి వెళ్ళినప్పుడు నాకు కూడా కన్సెప్షన్ ఇచ్చేవాడు, ఈమె నుండి నాకు కూడా టీ రాసిచ్చేవాడు. అయితే ఏంటంటే ఒకసారి నేను ఎక్కడన్నా వెళ్ళాలనుకున్నప్పుడు డబ్బులు లేకపోతే కూడా నడిచి వెళ్ళేవాళ్ళం. ఇంతవరకు ఉన్నాయి డబ్బులు నడిచి వెళ్దాం కదా, దేవుడే ఉన్నాడు. ఎప్పుడు అలసట అనేది తెలియదు అన్నమాట. అంత మంచి స్నేహితురాలు, మరి అంత మంచి ప్రేమ గలది, ఓర్పు గలది, నేర్పు గలది. మరి ఆమెతో కూడా మనం కూడా ఒకరోజు మరణిస్తున్నాం. మరి బ్రదర్స్ చెప్పినట్టు ఒకరోజు నిరీక్షణ కలిగిన జీవితం ఉంటేనే తిరిగి మనము లేపబడతాము, లేకపోతే ఇద్దరించి బిడ్డల వల్ల విడవబడతాము. కాబట్టి ఆమె కుటుంబానికి ఆమెకు మంచి ఆదరణ కావాలని ముందు బిడ్డలకు కోరుకుంటుంది. మన పిల్లలను దేవుడు ఆశీర్వదించాలని ప్రేమ ప్రభా ఏంటి నిమిత్తంలో నేను ఇక్కడ చేరినందుకు వెలిగే దేవుడు ఉన్నాయి, హృదయాంతరంగా వెలిగిన దేవుడు ఉన్నాయి. ప్రభా వారి కుటుంబానికి ఆదరణ వచ్చిన వాళ్ళందరూ ఎంతో మంచి వాటిని అందించినారు తల్లి. ప్రతి హృదయాలలో కూడా కదలికలు నిరీక్షణ కలిగి ప్రభా నిన్ను ఎదిగి ప్రభా మంచి స్నేహితుడిగా ఉన్నప్పుడే మరి తిరిగి లేపబడునని లాజర్ని ఏ విధంగా ప్రభా లేపినావు. మరి అల్ప విశ్వాసంతో కాకుండా విశ్వాసంతో ప్రభా ఈ వృద్ధాపంలో నాకు ఇచ్చిన ఇతరులను అనుకుంటున్నారు తండ్రి. ప్రభా నేను కూడా రోజు ప్రభా నిరీక్షణతో ప్రభా నీ దగ్గర చేరినప్పుడు దేని చేయమని ప్రభా వచ్చిన వారందరినీ ఆశీర్వదించినది. ఈ భూసాగర విషయంలో ప్రభా అయినా చివరి దాకా ఎటువంటిది కాకుండా ప్రభా చివరి ఇంతగా వాతావరణం అంతలో తోడుగా ఉంటుందని ఈ కొద్ది నా విన్నప్పుడు వెళ్తున్నాను. మంచి సాక్ష్యాన్ని కుటుంబాన్ని ఉద్దేశించి మాట్లాడి స్నేహితురాలు, బంధువురాలు, ఆత్మీయురాలు తెలియజేసిన విధానాన్ని బట్టి అత్తగారికి వందనాలు. అమ్మగారు కూడా సాక్ష్యాన్ని అందిస్తారు. ఆంటీ మా దగ్గర అక్కడ ఉంటుండే శీలవాళ్ళ ఆంటీ చాలా మంచి విశ్వాసం. ఆంటీ చాలా కష్టపడి చెప్పాలంటే చాలా మంచి గుణగలం అందరం దగ్గరే, కానీ మేము ఏ పనులు చేసినా కూడా అందరానికి మాతో పాటు వస్తుండే. ఏ మీటింగ్లకు వెళ్ళినా కూడా మాతో పాటు ప్రార్థనలకు వస్తుండే. మన మందిరం ఏదైనా పని చేయాలంటే కూడా వస్తుండే. చాలా మంచి విశ్వాసం, చాలా ప్రార్థన పర్వాన్ని కూడా చెప్పడానికి నేను వెళ్తలేదు. కానీ ఒక్క విషయం అయితే నేను చెప్తాను, చాలా గట్టిగా చెప్పగలను. ఏంటంటే ఎక్కడ వీడియోస్ జరిగినా కూడా పిల్లలందరినీ మనవరాళ్ళందరినీ కూడా రేపు ఎల్లుండి వీడియోస్ అంటే అందరినీ కూడా పిల్లలందరినీ తీసుకొని వచ్చాయి. తనలో ఎంత కొంచెం ఉన్నా కూడా ఆమె పర్వాలేదు, వెనుకైతే వేయకుండా పిల్లలు వీడియోస్కి వెళ్ళాలా, దేవుని కూర్చునేటువంటి మాటలు వాళ్ళు నేర్చుకోవాలా. చిన్నతనంలోనే ప్రసంగి 10:1 ఏముందంటే మీ ఆహారం నీళ్ళ మీద వేడి కొద్ది దినములో కానీ కనబడుతుందంట. ఆ ఫలం అనేది చేసిన కష్టార్జితానికి దేవుడు తప్పకుండా ప్రతిఫలము ఇస్తాడు. అట్లా ఆమె మనవరాళ్ళ అందరినీ తీసుకొని వచ్చి ఉదయకాలం 5 గంటలకి లేచి పిల్లలందరికీ స్నానం చేసి ఆమె సిద్ధపడి వీడియోస్కి పంపించేది. మీరు అందరూ వెళ్ళాలా, దేవుని గురించి మీరు నేర్చుకోవాలని ఆమె చాలా పిల్లలను సిద్ధపడి మందిరానికి పంపించేది. ఎక్కడ మాకు అక్కడ బెతెస్తా మందిరం ఉండేది, మళ్ళీ ఈసెల్లో కూడా నాగారం మందిరం అక్కడ ఉండేది, కానీ మాకు మా మందిరానికి ఈసెం వచ్చేది. అంత పొద్దునే కూడా ఆమె పిల్లల్ని లేచి సిద్ధపడి పంపించింది. ఏంటంటే పిల్లలు ఆమె చిన్నతనంలోనే
దేవుని యొక్క అడుగు జాడల్లో నడవాలని ఆమె బోధించింది. నిజంగా ఆ యొక్క గొప్పతనం దేవుడు ఆ రీతిగా ఆత్మీయతలో కానీ ప్రతి విషయంలో కానీ లాంటి ఎంతో సహాయంగా ఉందని నేను కూడా ఎన్నో పరిస్థితులు కూడా వెళ్ళినప్పుడు కూడా ఆంటీ నన్ను చాలా ఆదరించారు. బాధపడదు, దేవుడు మనకు తోడుకున్నాడు, నిందుడు మీరు ఎట్లా చేసుకుంటూ వస్తున్నాను అని ఆంటీ కూడా చాలా ఆదరించింది. ఏంటంటే ఆమె పిల్లల్ని ఏ రీతిగా దేవుని సందులో నడిపించిందో అవన్నీ కూడా మనం కూడా జ్ఞాపకం చేసుకోవాలి. మనం కూడా మనమే ఉన్నది కాకుండా మన కుటుంబాన్ని కూడా దేవుని సన్నిధికి నడిపించేదిగా ఉండాలి. తల్లిదండ్రులు కూడా చాలా భారంగా ప్రార్థన చేసేది. అందరూ దేవుని రక్షణ పొందాలి. గారు కూడా దేవుని సన్నిధికి నడవాలి, అందరూ దేవుని మందిరంలో కనబడాలనుకున్నది. తన కుటుంబం కూడా చాలా ప్రార్థన చేసేది. ఆంటీ చాలా ఆత్మీయురాలు. మళ్ళీ ఎగ్రాంలో కూడా మీటింగ్లు పెట్టినప్పుడు ఎంత దూరం ఉన్నా కూడా మళ్ళీ పిల్లలతో ఆంటీ అక్కడ కనబడేది. ఆంటీ ఇంకా కనబడలేదంటే సడన్గా ఆంటీ వచ్చి కనబడిపోయేది. ఎంత ఆత్మీయురాలుగా ఆమె నడుచుకుంది. ఎంత దూరమైనా కూడా ప్రయాసపడి పరిశుద్ధులతో సహవాసం కలిగింది, దేవుని బిడ్డలతో సహవాసం కలిగి ఉన్నది, మందిరాన్ని ప్రేమించింది, మళ్ళా పిల్లలు కూడా మందిరానికి నడిపించింది. వారిలో వేయబడిన విత్తనము నిజంగా కొద్ది రోజులు కూడా చేస్తాం. ఎందుకంటే ఆమె ఆ యొక్క చేసినటువంటి చేసిన పనిని బట్టి ఆమె కొనియాడ తగును, ఆమె ప్రతిఫలం ఇయ్యదగునాడు అని అంటున్నారు. ఆ రీతిగానే నేను కూడా ఆంటీ విషయంలో నేను చూసినవన్నీ కూడా నేను దగ్గర ఉండి అన్నీ కూడా నేను కనిపెట్టినాను, చూసినాను. కాబట్టి ఇంతమందిలో కూడా నేను ఆమెను గురించి సాక్ష్యం వేయడానికి దేవుడు ఈ కృపను అనుగ్రహించినాడు. ఆమె చేసిన పని పిల్లలలో కూడా ఉన్నది. వాళ్ళు కూడా రేపు రక్షణ పొంది వాళ్ళు కూడా ఇంకొకరు వారికి చెప్పే విధానంగా ఉండాలని నేను ఆశపడుతున్నాను. ఈ చిన్న సాక్ష్యం దేవుడు సంతోషము. ఆత్మీయులు అక్కగారితో ఉన్న అనుబంధాన్ని బట్టి, అనురాగాన్ని బట్టి, ప్రేమను బట్టి ఈ తరుణం మళ్ళా రాదు. అక్కగారి గురించి కొన్ని మాటలు అక్కడ తెలియజేస్తారు, అక్కడ కూడా అక్కడ తెలియజేస్తారు. ఒక భక్తుడు అంటాడు, ఒక ఇంట్లో భర్త దేవునిలో లేకపోతే భర్తనే ఉండడు. ఒక ఇంట్లో పిల్లలు బాగా లేకపోతే పిల్లలే పాడవుతారు. ఒక ఇంట్లో గృహిణి దైవికంగా ఉంటే జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టుకును అనే విషయంలో వారు చెప్పిన సాక్ష్యాలను బట్టి భావన అయితే నేను చూడలేదు. కానీ ఆయన జీవితానికి అక్క జీవితానికి ఉన్న అక్కలో ఎన్ని ఆటుపోటులు కలిగినా ప్రభువును విడిచిపెట్టలే, ప్రభువు ఆమెను విడిచిపెట్టలేదు. దేవుని బిడ్డలుగా ఆ ధైర్యంతో, ఆ విశ్వాసముతో, ఆ నమ్మకముతో వాక్యానుసారంగా చూస్తే మానవుని యొక్క ఆయుష్ కాలము 70 సంవత్సరములు. అధిక బలము ఉన్న ఎడల 80. అక్క అధిక బలము అనే అనుభవంలోనికి వెళ్లకుండా బలములోనే ఉండి ప్రభు చెంత చేరింది. భక్తుడైనటువంటి మోషే ఒక ప్రార్థన చేస్తాడు, అయ్యా జ్ఞాన హృదయము నాకు కలుగచేయి, మా దినమును లెక్కించుటకు మాకు నేర్పు. ఈ మరణము ద్వారా మనం ఒక నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, అక్క గురించి అన్ని అయ్యగారులు చెప్పారు, సేవకులు చెప్పారు, బంధువులు చెప్తున్నారు. ఆమె సాదృశ్యం ఏంటి అని అంటే, ఇంతమంది ఇక్కడ కూడడమే సహవాసములో ఆమెకున్న బలము, సహవాసములో ఆమెకున్న విశ్వాసము, సహవాసము ద్వారా బిడ్డ పొందుకున్న దీవెనలు. సిద్దిపేట నుండి వచ్చారు దైవజనులు, నరసాపురం నుండి వచ్చారు దైవజనులు, ప్రగతి నగర్ నుండి వచ్చారు దైవజనులు. మీరు ఎక్కడి నుండి వచ్చారన్నా? బాలాజీ నగర్ నుండి వచ్చారు అయ్యగారు. దేవుని బిడ్డలుగా ఇంతమంది దైవజనులు ఈ సమూహంలో అక్క కొరకు మాట్లాడడం దేవుని కృప. అక్క ఎక్కడెక్కడైతే పెద్ద బిడ్డ దగ్గర వాళ్ళు వచ్చారు, ఆమె సొంత ఉండ దగ్గర కొడుకు దగ్గర వాళ్ళు పాస్టర్ గారు ప్రగతి నగర్ నుండి వచ్చారు దైవజనులు. అదేవిధంగా ఇంతకుముందు సేవ చేసిన దైవజనులు వచ్చారు. ఇదంతా సారాంశం ఏంటంటే, అక్క ఏ ప్రాంతానికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా బంధువులతో అంటుగట్టి ఉన్నా లేకపోయినా సంఘానికి అంటుగట్టుబడి ఉన్నది. అది గొప్ప దీవెన, గొప్ప బ్లెస్సింగ్. అక్కది ఒకటే ప్రార్థన, రేఖ కుటుంబం రక్షించబడాలి, పాప కుటుంబం నేను రాత్రి నుంచి వాళ్ళ పెదవులనే చూస్తున్నా. ప్రతి పాట వాళ్ళు వాడుతున్నారు, ప్రతి పాట వాళ్ళు పాడుతున్నారంటే ప్రభువాక్యం వాళ్ళలో ఉంది, ప్రభువాక్యము వాళ్ళలో ఉన్నది. సైతానికి కూడా వాక్యం తెలుసు, కానీ అది లోబడదు. మనము తెలిసి లోబడలేదనుకో లోకులము. మనం దేవుని బిడ్డలుగా, ఒక మామగా
ఒక సేవకునిగా ఇలా సలాం పెట్టి చెప్పేది రజితతో, ఇంకుతో, కుటుంబముతో ఒక హెచ్చరిక ఏంటంటే, మీరు ఎంత ఘనంగా ఈ ఫినరల్ మెమోరియల్ చేసినా దేవుడు సంతోషపడాలి. కానీ మీ తల్లి ఏవైతే నేర్పించి మీకు వెళ్ళిందో వాటిని మీరు అనుసరించండి. ఒకరోజు మీ తల్లిని దేవుని స్వరూపంలో, ఆయన సమాజంలో మీరు కలుస్తారు. ఈ మాటలు నేను చెప్పాలని ప్రేరేపణతో చెప్తున్నాను. నా పేరు శ్రీనివాస్, నన్ను ప్రభు పట్టుకున్నాడు. మిమ్మల్ని కూడా ఒకరోజు ప్రభు పట్టుకుంటారు. ప్రభు పట్టుకునే దేవుడు, ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ పుట్టుకతో ఎవరు దేవుని ఎరిగిన వారు కాదు. ఏదో ఒక కోణంలో ప్రభు మనల్ని దర్శించాడు, రక్షించాడు. మీ కుటుంబంలో కూడా యెహోవాయందు, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుము. అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందాం. శీలమ్మలో ఉన్న మా పెద్ద కోడలో ఉన్న నమ్మకము, దాసులో ఉన్న నమ్మకము, ఆ కుటుంబంలో మొత్తానికి రక్షణ సునాదం వినబడాలని, ఒక 1 year లోపు అందరూ ప్రభువులో ఎదగాలని ఒక సేవకునిగా మా మనవి, మా ప్రార్థన. మన బాలాజీ నగర్ నుండి వచ్చిన దైవజనులు కూడా కొన్ని మాటలు తెలియజేస్తారు. ఇంకొక 10 నిమిషాలలో ఇక్కడ నుండి మనం వెళతాము. ట్యాక్స్ కూడా వచ్చారు, వెహికల్స్ కూడా వచ్చాయి. జస్ట్ ఒక 10 to 12 minutes, 15 minutes లో ఇక్కడ నుండి మనం వెళ్తాం. ఎవరైనా బంధువులు కానీ, తోబుట్టువులు కానీ, ఆత్మీయులు కానీ అందవేళ ఉంటే దయచేసి త్వరగా రమ్మనండి, మనం ముందుకు సాగుతాం. దేవుని వాక్యంలో నుండి 116వ కీర్తన 15వ వచనం ఇందాక దైవజనులు చదువుతూ వచ్చారు. 116వ కీర్తన 15వ వచనము, యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువ గలది. దేవుడి వాక్య భాగం ద్వారా చేరి వచ్చిన మనందరితో మాట్లాడును గాక. దేవుని వాక్యంలో రాయబడుతూ ఉంది యెహోవా భక్తుల మరణము అనేది. భక్తులు అనే మాటను ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. కాబట్టి భక్తి కలిగిన జీవితం, సహోదరుని గురించి అనేకులు సాక్ష్యం ఇస్తా వచ్చారు. కుటుంబమే గాని, బంధువులే గాని, సేవకులే గాని సహోదరు విషయంలో సాక్ష్యం ఇస్తా వచ్చారు. తను ఎంత భక్తి కలిగినదిగా నాకైతే తన గురించి తెలియదు, కానీ అందరూ చెప్పిన దానిని బట్టి నేను తన జీవితంలో కలిగిన అనుభవాలను నేను వాక్యం ద్వారా పంచుకోవాలని అనుకుంటా ఉన్నా. కాబట్టి తను భక్తి కలిగిన జీవితాన్ని తను జీవిస్తూ వచ్చింది. ఆ భక్తిలోనే కుటుంబాన్ని పెంచుతూ వచ్చింది. ఆ భక్తిలోనే అనేక విధాలుగా తను నడిపిస్తూ వచ్చింది. కాబట్టి భక్తి కలిగిన జీవితం ఎంతో ప్రాముఖ్యమైనది. ఈనాడు మానవ జీవితంలో అన్ని ఉన్నాయి, కానీ భక్తి లేదు. భక్తి లేని వారుగా మానవుడు ఉంటా ఉన్నాడు. పైకి భక్తి కలిగినట్లుగా నటిస్తూ ఉన్నాడు, కానీ మానవుడి జీవితంలో నిజమైన భయము, భక్తి మానవునికి కనబడటంలా. కాబట్టి దేవుని వాక్యం సెలవిస్తోంది, యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువ కలిగినది. నువ్వు కూడా ఒక దినాన ఈ యొక్క అనుభవం కూడా వెళుతావు. ఈ ఉదయకాలం ఈ వాక్యం వింటున్నా, ఈ మాటలు వింటున్నా, నీ జీవితంలో నువ్వెవరివైనా సరే నువ్వు కూడా ఒక దినాన ఈ అనుభవం కూడా వెళతావు. ఈ మరణం నీ దగ్గరకు వచ్చినప్పుడు అట్టి విలువైనదిగా నీ మరణం ఉండాలని దేవుడు ఈ ఉదయకాలం నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ విలువైన అనుభవం నీ జీవితంలో ఉండాలా. సోదరి అలాంటి విలువైన అనుభవంలోనికి తను వెళుతూ వచ్చింది. ఆమె మరణము, ఆమె భక్తి కలిగినది, ఆమె భక్తి కలిగిన జీవితము ఆమెకు విలువను తీసుకొని వచ్చింది. కాబట్టి అందుకనే 16వ కీర్తన 3వ వచనంలో అంటాడు, భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలము ఇష్టలు అని అంటాడు. కాబట్టి భక్తులు శ్రేష్ఠులంట, వారు దేవునికి ఇష్టమైన వారు. కాబట్టి ఈ లోకంలో నీవెవరికి ఇష్టం లేకపోవచ్చు, నీ భర్తకి ఇష్టం లేకపోవచ్చు, నీ భార్యకి ఇష్టం లేకపోవచ్చు, నీ తల్లిదండ్రులకు ఇష్టం లేకపోవచ్చు, నీ స్నేహితులకి ఇష్టం లేకపోవచ్చు, నీ ఇరుగు పొరుగు వారికి ఇష్టం లేకపోవచ్చు నీవు, కానీ దేవునికి ఇష్టం, భక్తి కలిగిన జీవితం మన జీవితంలో ఉంటే దేవునికి ఇష్టంగా ఉంటా. కాబట్టి సహోదరులో కలిగిన కొన్ని అనుభవాలు, ఈ భక్తులకు ఉండే అనుభవాలు ఏంటి, నేను ప్రభు అనుమతించగలది కొన్ని మాటలు నేను జ్ఞాపకం చేస్తా. మొట్టమొదటిదిగా 145వ కీర్తన 10వ వచనం. 145వ కీర్తన 10వ వచనం ఎవరైనా చదవగలిగిన వారు. కీర్తన 10వ వచనం.
నీ క్రియలన్నీ నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నది. నిన్ను స్తుతించుదురు, నీ భక్తులు నిన్ను స్తుతించుదురు. చాలండి. భక్తులకుండే మొట్టమొదటి అనుభవం ఏంటిదంట? అన్ని విషయాల్లో ప్రభువుని స్తుతించే అనుభవం. సహోదరి ప్రభువుని గణపరిచింది తన జీవితం ద్వారా. తన జీవితంలో ప్రభువుని ఎరిగింది. ఎందుకు ప్రభువుని స్తుతించాలా? ప్రభువుని ఎందుకు స్తుతించాలంటే రోమా పత్రిక 6:18 వచనంలో అంటాడు, ఇవో పాపం నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి, ఎందుకు దేవునికి స్తోత్రము. పాపముల నుండి విమోచించబడిన సహోదరి తన పాపము జీవితం నుండి తన యొక్క పరిస్థితులన్నిటి నుండి తాను విమోచించబడింది. ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచడం ద్వారా ఆ రక్షణ అనుభవంలోనికి తను రాగలిగింది. ఈ ఉదయకాలం ఇంకా ఎవరైనా ఈ అనుభవంలో లేకపోతే, కుటుంబమే కావచ్చు, చేరి వచ్చిన నీవు నేను మనమే కావచ్చు, ఎవరమైనప్పటికీ కూడా ఈ రక్షణ అనుభవము, ఈ విమోచించబడిన అనుభవం, పాపం వల్ల వచ్చే జీతమని మరణము, ఈ మరణం భౌతికమైన మరణాన్ని గురించి రాయట్లా. ఈ మరణము నిత్య నరకము, అగ్ని గుండాన్ని గురించి మాట్లాడుతా ఉంది. ఆ నరకము నుండి నువ్వు తప్పించబడాలంటే ఈ పాపము నుండి నువ్వు విమోచించబడాలా. విమోచించబడిన అనుభవం కలిగిన వారు ఏం చేస్తారు? ప్రభువుని స్తుతించారు. సహోదరికి ఆ అనుభవం ఉంది. ప్రభువుని గణపరిచింది. తన జీవితం ద్వారా తను విమోచించబడి, పాపము నుండి విమోచించబడి నీతి కలిగిన జీవితాన్ని జీవిస్తూ వచ్చింది. కాబట్టి ఉదయకాలం ఈ వాక్యం వింటున్న నీ జీవితంలో ప్రభువుని స్తుతించే అనుభవంలో నీవు ఉండు. భక్తులు కలిగే అనుభవం అది. సహోదరి ఆ రీతిగా స్తుతించగలిగింది. అనేకులు ప్రభువుని స్తుతించారు. దానియేలు ప్రభువుని స్తుతించాడు. దానియేలు గ్రంథం 6:10 వచనములో ప్రతి దినము ముమ్మారు తన ఇంటి కిటికీ తలుపులు తెరిచి ప్రభువుని స్తుతించుచు ప్రార్థన చేస్తూ వచ్చాడంట. కాబట్టి కాపాడబడగలిగాడు. సింహాల గుహలోనికి వెళ్ళినా దేవుడు కాపాడుతూ వచ్చాడు. ఎన్నో పరిస్థితులు తన జీవితంలో కూడా, తన కుటుంబంలో కూడా ఎన్నో పరిస్థితులు తను స్తుతించింది. కాబట్టి తన జీవిత కాలం అంతా దేవుడు ఎంతగానో తనను, తన కుటుంబాన్ని, తనకు కలిగిన అంతటిని కూడా దేవుడు కాపాడుతూ వచ్చాడు. పౌలు శీలలు చెరసాల్లో ఉండి ప్రభువును స్తుతిస్తూ వచ్చారు. పౌలు శీలలు చెరసాల్లో ఉండి ప్రభువును స్తుతించినప్పుడు దేవుడు ఏం చేస్తూ వచ్చాడు? వారికి విడుదల, చెరసాల నుంచి విడుదల. అనేక పరిస్థితుల్లో సహోదరి కూడా అనేక విధాలుగా దేవుడు విడిపిస్తూ వచ్చాడు. ప్రభు చిత్తమైంది, తను పిలుచుకున్నాడు. అందుకని ఒక మాట అంటాడు 34వ కీర్తనలో, 34వ కీర్తన 5వ వచనం, 34వ కీర్తన 5వ వచనం అన్న చూడండి ఒకసారి. వారు ఆయన తట్టు చూడగా, కాదండి 3వ వచనం, 3వ వచనం, నాతో కూడి యెహోవాను గణపరచుడి, నాతో కూడి యెహోవాను గణపరచుడి. ఏమంట? ఈ ఉదయకాలం సహోదరి మన జ్ఞాపకం చేస్తుంది. నేను ప్రభువుని ఎట్లా గణపరుస్తూ వచ్చానో నా జీవితం ద్వారా, అట్లాగా నాతో కూడి యెహోవాను గణపరచుడి. కాబట్టి ఈ అనుభవము కుటుంబానికే గాని, చేరి వచ్చిన మనకే గాని, మన సృష్టికర్త, మనల్ని రక్షించిన రక్షకుడు, మన విమోచకుడు, మన కొరకై ప్రాణం పెట్టిన దేవుడు. నీ కొరకు ఎవరు ప్రాణం పెట్టలా, నేనెవరు ప్రేమించలా. నీ పాపాన్ని బట్టి, నీ జీవితాన్ని బట్టి, నీ యొక్క అనేకమైన వాటిని బట్టి నిన్ను అసహించుకున్నారు. ఇలాంటి వాడా, ఇలాంటిదా ఈమె అని అనుకున్నారు. నీ గురించి అనేక విధాలుగా మాట్లాడుకున్నారు. నువ్వు లేనప్పుడు నిన్ను ప్రక్కకు జరిపించి అనేక విధాలుగా నీ పాపాన్ని గురించి, నీ బ్రతుకుని గురించి మాట్లాడుకున్నారు. కానీ నిన్ను ప్రేమించిన వాడు ఒకే ఒక్కడు. నిన్ను పాపము నుండి విమోచించడానికి, నీ కొరకు ప్రాణం పెట్టడానికి ఇష్టపడిన వాడు ప్రభువు. ఆయన యందు నీ విశ్వాసం ఉంచితే నువ్వు రక్షించబడతావు. ఇది మొట్టమొదటి అనుభవం తన జీవితంలో. తను భక్తి కలిగి ప్రభువును స్తుతించగలిగింది. తర్వాత రెండవ అనుభవము రండి. 149వ కీర్తన మొదటి వచనం, 149వ కీర్తన మొదటి వచనం. యెహోవాను స్తుతించుడి, యెహోవాను స్తుతించుడి, యెహోవాకు కృత కీర్తన పాడుడి. భక్తులు కూడుకొని సమాజంలో, భక్తులు కూడుకొని సమాజములో ఆయనకు స్తోత్ర గీతం పాడుడి. ఈమె భక్తి కలిగి ఏం చేసిందంటే, ఇందాక చెప్తూ వచ్చాను సాక్ష్యములో, ఎక్కడున్నా కూడా సమయానికి ఏమైపోయేదంట, మీటింగ్ ఉందంటే అక్కడ మందిరంలో కనపడేదంట.
ఈమె ఎక్కడ ఉండేది? దేవుని మందిరాన్ని ప్రేమించింది ఆమె. భక్తులకు ఉండే రెండవ లక్షణం ఏంటిదంటే దేవుని మందిరాన్ని ప్రేమించేవారు. కాబట్టి ఈనాడు అనేకమైన పరిస్థితులు వచ్చేసినాయి. బిజీ షెడ్యూల్ అయిపోయింది. ప్రతి ఒక్కళ్ళు పని చేయాలా, ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒకటి బిజీ లైఫ్ అయిపోయింది. ఈ కారణాన్ని బట్టి ఏమైపోయింది అని అంటే ఎవరు కూడా ఈ కూడుకునే అనుభవం, సమాజముగా కూడుకునే మందిరం యొక్క అనుభవం కనబడటంలా. కాబట్టి తల్లి మనకు జ్ఞాపకం చేసేది ఏంటిదంటే ఈ కుటుంబానికే గాని చేరి వచ్చిన మనకే గాని దేవునికి మందిరానికి వెళ్లేది మానుకోవద్దు. అందుకనే హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 24-25 వచనాల్లో కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజముగా కూడుట మానక అని అంటాడు. కాబట్టి మానుకోవద్దు. దేవుని ప్రజలకుండే భక్తులకుండే రెండవ అనుభవము మందిరాన్ని ప్రేమించారు. ఎంత కష్టమైన లోక సువార్త 2వ అధ్యాయం 37వ వచనంలో రాయబడింది. ఆమె 84 ఏళ్ల వృద్ధురాలై ఉండి మానక దేవాలయంలో ప్రార్థన చేస్తూ ఉందంట. ఆమె ఈనాడు వయసున్న వాళ్లే గాని అనేక పర్యాలు సేవకులంగా చూస్తూ ఉంటాం. యవనస్తులు ప్రార్థన చేసేటప్పుడు మోకాళ్ళు కూడా వేయరు, అంతే కూర్చొని, కొంతమంది అయితే కాళ్ళు చాపుకొని కూర్చుంటారు ఇష్టం వచ్చినట్లుగా. ఆమె మానక దేవాలయంలో ప్రార్థన చేస్తూ ఉంది. కాబట్టి ఈమె కలిగిన అనుభవం ఏంటిదంటే రెండవదిగా మందిరాన్ని ప్రేమించే ఆమె మందిరాన్ని విడవలేదు. తన జీవిత కాలంలో తను ఓపుకున్నంత వరకు, తనకు బలం ఉన్నంత వరకు, తను వెళ్ళగలిగిన స్థితి ఉన్నంత వరకు మందిరాన్ని ప్రేమించింది ఆమె. భక్తులకు ఉండే రెండవ అనుభవం ఇది. మూడవ అనుభవము కీర్తన 39వ కీర్తన 86వ కీర్తన 2వ వచనం. 86వ కీర్తన 2వ వచనం. నేను నీ భక్తుడను నా ప్రాణం కాపాడుము. నా ప్రాణము కాపాడుము. నా దేవా నేను నమ్ముకొని ఉన్న నీ సేవకుని రక్షింపుము. నేను నీ భక్తుడను అని అంటూ ఉన్నాడు. ఈ భక్తుడు ఏం చేస్తా ఉన్నాడు? దేవునికి ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఈ తల్లికి ఉండే మూడవ అనుభవం ఏంటిదంటే ఇందాక చెప్తా వచ్చారు, ఎప్పుడు కుటుంబం కొరకు అందరి కొరకు ప్రార్థన చేస్తూ ఉందని. కాబట్టి ఆమె కలిగిన మూడవ అనుభవము ప్రార్థించేది ఆమె. కాబట్టి కుటుంబంలో ఏముండాలా? ఎప్పుడు ప్రార్థన ఉండాలా. పిల్లలే గాని, మనము సంతానమే గాని, చేరి వచ్చిన మనము గాని ప్రార్థించే వారంగా ఉండాలా. ఆమె భక్తి కలిగిన ఈ అనుభవాలు ఉన్నాయి ఆమెలో. కాబట్టి సంఘముగా ఎప్పుడైతే ప్రార్థన చేస్తూ వచ్చిందో, ఎక్కడైతే అపోస్తలుల కార్యములు 12వ అధ్యాయంలో సంఘము అత్యాసక్తితో ప్రార్థన చేస్తూ వస్తే పేతురు ఏమైపోయాడంట? విడిపించబడ్డాడు. నీ ప్రార్థన ద్వారా అనేకమైన వాటికి విడుదల ఉంది. నీటిలో ప్రార్థన ఉండడం ద్వారా, నీ వ్యక్తిగతమైన జీవితంలో ప్రార్థన ఉండడం ద్వారా, నువ్వు ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండడం ద్వారా నువ్వు అనేకమైన వాటి ద్వారా విడుదల పొందగలవు. కాబట్టి ఈ యొక్క సహోదరి యొక్క మరణము మన జ్ఞాపకం చేసేది ఏంటిదంటే ఈ మూడంతల అనుభవాలను మన జ్ఞాపకం చేస్తూ ఉంది. కాబట్టి జ్ఞాపకం పెట్టుకుందాం. ఆమె ఎంతో భక్తి కలిగినది. ఆమె ప్రభువును ఏ పరిస్థితుల్లో కూడా ప్రభువును ఘనపరిచింది. రెండవదిగా ఆమె దేవుని మందిరాన్ని మానక ప్రేమించింది. మూడవదిగా తను ప్రార్థన జీవితాన్ని కలిగి ఉంది. కాబట్టి అనుభవాలు మన జీవితంలో ఇక్కడ కూడా చేరి వచ్చిన ఇంకెవరైనా ఇంకా ఇలాంటి అనుభవం లేకపోతే మరణం అందరికీ వస్తుంది. జ్ఞాపకం పెట్టుకో, దేవుని వాక్యంలో రాయబడింది, మరణము చూడక బ్రతుకు నరుడెవడు అని. నేను బలంగా ఉన్నాను, నాకు అన్ని ఉన్నాయి, నాకు డబ్బు ఉంది, నాకు ఏదైనా ఉంది, నేను ఏదైనా చేయగలను నువ్వు అనుకుంటా ఉన్నావేమో. మరణం ఎప్పుడు వస్తుందో తెలియదు. లోకములో సామెతుంది మరణానికి మర్యాద లేదని. మరణం ఎప్పుడు వస్తుంది? ఇప్పుడే రావచ్చు, రేపు రావచ్చు, ఇంక తర్వాత అయినా రావచ్చు. ఈ మరణం నీ దగ్గరికి వచ్చినప్పుడు నీ పరిస్థితి ఎలాగుంది ఒకసారి జ్ఞాపకం పెట్టుకో. మరణం అందరికీ వచ్చును. దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. ఈ మరణం నీ దగ్గరికి రాకముందే ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీ జీవితంలో ఆయనకి చోటిస్తే, దేవుని వాక్యంలో రాయబడింది మత్తయి సువార్తలో ఆయన వచ్చినప్పుడు ఆ ఇంటిలో స్థలము లేదంట. కాబట్టి అక్కడ అంటాడు, స్థలమీయుడి. నీ జీవితంలో అనేకమైన వాటితో నువ్వు నింపబడ్డావు. నీ హృదయంలో అనేకమైనవి నింపబడినాయి. ప్రభువుకి నీకు నీ జీవితంలో చోటు లేదు. ఇప్పుడు కాదులే అనుకుంటా ఉన్నావు. ఎన్నో విధాలుగా ఈ వాక్యం నీ దగ్గరికి వచ్చింది, కానీ నాకు ఇప్పుడు కాదని నువ్వు ప్రక్కకు దొరసి వేశావు. ఈ యొక్క మరణము సహోదరి నీతో, తను మౌనంగా నీతో మాట్లాడుతూ ఉంది.
ఆయనకు నేను స్థలం ఇచ్చాను, నేను ఇప్పుడు ఆయనతో ఉన్నా. నీ జీవితంలో నీవు కూడా స్థలం ఇస్తే నీవు కూడా ఆయనతో ఉంటావు. ఈ మాట వినగానే ఒక ఆయన ధనవంతుడు, ఒక ఆయన అన్ని కలిగిన వాడు, జక్కయ్య అని దేవుని వాక్యంలో రాయబడింది. ఆయన స్థలం ఇచ్చాడు, వెంటనే ఆయన ఇంటిలోనికి చేర్చుకున్నాడు. అప్పుడు అన్నాడు, నేడు ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది, ఈ రక్షణ నీవు పొందుకుంటావు. నీవు కూడా ఒకవేళ మరణిస్తే ఆ నిత్యత్వంలో పరలోకములో ఉంటావు. ఈ నిరీక్షణ నీకుంటది. కాబట్టి నిరీక్షణ లేని ఇతరుల వల్లే మనం దుఃఖపడకుండా ప్రభువును బట్టి, ఆమె ప్రభువుతో ఉంది, ఒక దినాన ప్రభువుతో చూస్తామని నిరీక్షణ కలిగిన వారమై ప్రభువును అరీతిగా గణపరిచే వారంగా ఉంటాం. అరీతిగా ప్రభువు మనకు సహాయం చేయను గాక. చక్కని వాక్యాన్ని అందించిన సేవకునికి ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. కృపనాథం అన్న ఏదైతే చెప్పాడో దేవుడు మరలా సేవకుని ద్వారా నిలబెట్టి మరొకసారి ఆయనతో సహవాసం కలిగి ఉండాలని, ఆయనని ప్రేమించాలని, ఆయన నత్తుకొని మంచిది. మన మధ్యలో మైకేల్ కమటం అన్నగారు ఉండడం చాలా సంతోషం. మా ఆత్మీయుడు అన్నగారు ఒక పాట పాడతారు. పాట పాడుకున్న తర్వాత మనం ముగింపులోనికి వచ్చాం, వెళ్ళడానికి సిద్ధంగా ఉంటున్నాం. ఇప్పటి వరకు ఎవరైనా చూడని వారు ఉంటే పాట పాడుతూ ఉంటుండగా చూడని వారు ఉంటే, అక్కడ ఊరికి ఇరువేనికి రాని వాళ్ళు ఉంటే చూడాలని మనవి చేస్తూ ఉన్నారు. ఒక 5 నుంచి 7 నిమిషాలలో బాడీని మనం తీసుకొని పోతాం. నిలువరమైన పట్టణమే మన ఇలలో లేదుగా మానవా, నిలువరమైన పట్టణమే మన ఇలలో లేదుగా మానవా. యాత్రికులము ఆయుష్కాలము, యాత్రికులము ఆయుష్కాలము, పరదేశులమే ధరణిలో నిలువరమైన పట్టణమే మన ఇలలో లేదుగా మానవా. పుట్టుట భూమిలో కేటుటకురకై వ్యక్తి శ్రమలను పోతుచు, పుట్టుట భూమిలో కేటుటకురకై వ్యక్తి శ్రమలను పోతుచు. కోరికలేకడ తీరము ధరణిలో, కోరికలేకడ తీరము ధరణిలో, కాలి కొరకే ప్రయాసము. నిలువరమైన పట్టణమే మన ఇలలో లేదుగా మానవా. మాటిలో నుండి తీయబడి మరి మాటికి తిరిగి పోతే, మాటిలో నుండి తీయబడి మరి మాటికి తిరిగి పోతే, మరణమో ప్రతి మానవునకో, మరణమో ప్రతి మానవునకో నిర్ణయించే ఆ దేవుడే. నిలువరమైన పట్టణమే మన ఇలలో లేదుగా మానవా. నీడవలే మన నము మన చేత విడువక వెన్నువెంటాడునే, నీడవలే మన నము మన చేత విడువక వెన్నువెంటాడునే. నీటి మోగను పోలిన బ్రతుకే, నీటి మోగను పోలిన బ్రతుకే, జాడ తెలియ పోవును. నిలువరమైన
పట్టణమే మన ఇలలో లేదుగా మానవా పరమాత్మకు దేవుని చేస్తాము నెరవేర్చెను ఈ జగతిలో పరమాత్మకు దేవుని చేస్తాము నెరవేర్చెను ఈ జగతిలో నెరతో ప్రభువు నిన్నే పంపెను నెరతో ప్రభువు నిన్నే పంపెను కొనసాగుముదే ఉనితోనే నిలువరమైన పట్టణమే మన ఇళ్ళలో లేదుగా మానవా నిలువరమైన పట్టణమే మన ఇళ్ళలో లేదుగా మానవా యాత్రికులము ఆయుష్కాలము యాత్రికులము ఆయుష్కాలము పరదేశులమే ధరణిలుగా నిలోరమైన